అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సభాధ్యక్షతగా వహించవలసిందిగా ప్రొఫెసర్ రజని గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. కవి సమ్మేళనానికి వచ్చినటువంటి కవులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నిజానికి ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగినప్పటి నుంచి ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఓపెన్ ప్లేస్లో కవి సమ్మేళనం కానీ సాహిత్య సమ్మేళనం కానీ జరపాలని వీసీ గారికి చాలా కోరికగా ఉంది. ఆ కోరికను ఎట్లా తీర్చాలి అనుకుంటున్న సమయంలో మాకు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు వచ్చాయి. ఈ ఉత్సవాల సందర్భంలో మేము తెలుగు డిపార్ట్మెంట్ నుంచి కవి సమ్మేళనం నిర్వహిస్తాం సార్, ఒక సాహిత్య సమ్మేళనం నిర్వహిస్తామని మేము చెప్పాము. దానికి అందరూ పిలవగానే చాలా తక్కువ వ్యవధిలో పిలిచాను. నిజానికి పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ కవులు వచ్చారు. వారందరికీ స్వాగతం. మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ కుటుంబ సభ్యులకు అందరికీ స్వాగతం. మీరు మా ఇన్విటేషన్లో ఉన్నటువంటి పేర్ల వరుసలు చూసి ఎవరు కూడా కొంచెం ఏమీ అనుకోవద్దు. కొంచెం తొందరగా హడావిడి వల్ల ఎవరు సీనియర్ ఎవరు జూనియర్ అనేటటువంటి విషయాన్ని మేము పెద్దగా పట్టించుకోకుండా మేము పేర్లు నిర్ణయించాము. కానీ కవులందరికీ కూడా మేము సముచితమైనటువంటి స్థానమే ఇస్తాము. కవులందరికీ ఇచ్చేటటువంటి ఆ సముచిత స్థానాన్ని గుర్తిస్తారని ఆశిస్తూ ఇప్పుడు మా రిజిస్ట్రార్ గారు ఎల్వికే రెడ్డి గారు ఒక ఆత్మీయ సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి మన అతిథి ఆచార్య పిల్లలమర్రి రాములు గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఆచార్య రజని గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి సాహితీవేత్తలు కవులు అందరికీ నమస్కారాలు. నిజానికి ఈ కార్యక్రమంలో ఉండాల్సిన వాళ్ళు కాదు, అక్కడ ఉండాల్సిన సాహిత్యం అంటే సాహితీవేత్తలు మాత్రమే, నాలాంటి వాళ్ళు కాదు. అంటే నిజానికి ఈ ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ తర్వాత అనేక కార్యక్రమాలు ఇక్కడ మనం సాయం సమయాల్లో పెట్టాలి అని వీసీ గారు అనుకున్నప్పటికీ దానికి ఒక సమయం ఎప్పుడు నుంచి మొదలు పెట్టాలి, ఏదో ఒక కార్యక్రమం చేయాలి కదా అనుకుంటుండగా త్రిమూర్తులు లాంటి వాళ్ళు, ఈ సమాజానికి త్రిమూర్తులు లాంటి వాళ్ళు, వాళ్ళ జయంతులన్నీ వరుసగా ఒకే నెలలో రావటం, ప్రభుత్వం నేరుగానే ఇవి ఉత్సవాల్లాగా చేయాలి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ సమాజానికి ఏం చేశారో ఇప్పుడున్న తరానికి తెలియజేయాలి, అందుకోసం విశ్వవిద్యాలయాలను అడుగుకట్టాలి అని నేరుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం వల్ల అన్ని యూనివర్సిటీల్లో 3 రోజుల పాటు జరుగుతుంటే మన యూనివర్సిటీలో వారోత్సవాలు అని వారం కాదు ఇంకా ఎక్కువ కాబట్టి వారం తీసేసి ఉత్సవాలను పెట్టాం. మనం నిజానికి ఈ నెల 5వ తేదీ నుంచి మొదలు పెట్టాం కార్యక్రమాలు. అవి 14వ తేదీ వరకు జరుగుతాయి. సరే, ఇప్పటి కార్యక్రమానికి వస్తే సాహిత్యం సమాజానికి దర్పణం లాంటిది. అంటే సాహిత్యం సమాజంలో మమేకమైంది. ఏ సాహిత్య ప్రక్రియ తీసుకున్నా ఏదో రాశారు ఏదో చదివారు కాదు, సమాజంలో ఉన్నటువంటి మనుషుల మెదళ్ళకి పదును పెట్టేటటువంటిది సాహిత్యం. అది స్వతంత్ర పోరాటం దగ్గర నుంచి మొన్న తెలంగాణ ఉద్యమం దాకా ప్రతి సందర్భంలోనూ ప్రతి నిత్యం మనకు కనిపిస్తుంది. అంటే అక్షరాలు ఒక శిరాసొక్క 1000 మెదళ్ళకి కథలకి తెస్తుందని చెప్తారు కదా, అట్లా కాళోజీ గారు చెప్పినటువంటి మాటలైనా శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటలైనా ఏవి తీసుకున్నా సమాజ చైతన్యానికి సాహిత్యం నిత్యం కృషి చేస్తూ ఉంటాం. సరే, కాశ్మీరా లాంటి కథలు రాసేది కూడా అది సాహిత్యం అంటే ఆ వాదనకి నేను వెళ్ళను, కానీ అది పక్కన పెడితే ఎప్పుడైనా సరే హితం కోరుకునేది, సమాజ హితం కోరుకునేదే సాహిత్యం. అది పెద్దలందరూ చెప్పేటటువంటి మాట. ఆ రకంగా జరుగుతున్న పరిణామాలు, అది ప్రపంచీకరణ కావచ్చు, ఆర్థిక సరళీకరణ కావచ్చు, ఇంకో పరిణామం కావచ్చు, జరుగుతున్న వర్తమాన సమాజంలో ఉండేటటువంటి వస్తువుని అంశాలని వస్తువుగా తీసుకొని ప్రజలకి పాఠకులకి చేరవేస్తూ వాళ్ళలో ఆలోచనను రేకెత్తించేటట్టుగా చైతన్యం తీసుకొని వచ్చేటట్టుగా చేసేటటువంటిదే సాహిత్యం. ఆ రకంగా సాహితీవేత్తలు చేస్తున్నటువంటి కృషి అద్వితం, దానికి కొలమానం లేదు, ఇంత అని చెప్పడానికి తూకం కూడా ఉండదు. అటువంటి సాహితీవేత్తల్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇక్కడ ఒక కార్యక్రమం చేయాలి అని అనుకోవడం నిజానికి యూనివర్సిటీ చేస్తున్న అంత కృషిలో ఇది ఒక గొప్పదైనటువంటిది, గొప్ప అంశం కూడా. అంటే ఉపన్యాసాలే కాకుండా సమాజ చైతన్యానికి
కృషి చేస్తున్న, నడుం బిగించి పని చేస్తున్న వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ అక్షరాలని 10 మందికి పంచేటట్టుగా ఈ వేదిక ఇవాళ పనిచేస్తుంది. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి సాహిత్యవేత్తలందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మతములన్నయు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అని గురజాడు అన్నాడు. 4 పడగల హైందవ నాగరాజు కసరి బుసకొట్టున అతని గలుసోక 4 పడగల హైందవ నాగరాజు అంటూ జాషువా అన్నారు. పంచమ వేదంలో సతీష్ చంద్ర చెప్పారు. అంటే కవుల వారసత్వం గురజాడ నుంచి ఇప్పటి సతీష్ చంద్ర దాకా, ఇప్పటి నేటి కవుల దాకా ఎట్లా వారసత్వం ఉందో, ఆ వారసత్వం అంతా సమాజాన్ని ఎట్లా మార్చడానికి ప్రయత్నం చేస్తుందో, సామాజిక స్పృహ ఎట్లా కలిగిస్తుందో, దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ కవి సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ కవి సమ్మేళనంలో మొదటగా దర్భశయనం శ్రీనివాసాచార్య గారిని కవిత చదవమని ఆహ్వానిస్తున్నాను. నిజానికి దర్భశయనం శ్రీనివాసాచార్య గారి గురించి మీరందరూ చాలా ఎక్కువగా కవిత్వం రాస్తూ ఉంటారు. ప్రతి సామాజిక సంఘటనకు స్పందిస్తారు. అంటే హైదరాబాద్ నగరంలో ఏం జరిగినటువంటి ప్రతి అంశానికి కూడా సారు స్పందనగా ఒక కవిత వస్తూ ఉంటుంది. దర్భశయనం శ్రీనివాసాచార్య గారు, స్వాగతం. వేదిక మీద ఉన్న పెద్దలు, సభలో ఆసీనులైనటువంటి సాహిత్యకారులు, ఆచార్యులు, విద్యార్థులు, స్నేహితులారా, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన విశ్వవిద్యాలయానికి నా కృతజ్ఞత తెలియజేస్తూ నేను చదవబోయే కవిత ఒక నదిని గురించి. ఒక నది పుట్టింది, కొండల్లో కాదు, ఒక ఊళ్ళో ఒక నది పుట్టింది. దాని పుట్టిన తేదీ నమోదైంది, కానీ పుట్టినప్పుడు అది 4 చుక్కల నది అని ఎవరు గుర్తుపట్టలేదు. దాని పుట్టిన తేదీ నమోదైంది, కానీ పుట్టినప్పుడు అది 4 చుక్కల నది అని ఎవరు గుర్తుపట్టలేదు. గుర్తింపులకు ఆవల వెలివేయబడ్డ నెలవులో అది పుట్టింది. నది చిన్నప్పుడు పాట నేర్చుకోవాలని వెళ్ళింది. నువ్వు బయటనే, లోనికి అనుమతి లేదు. ఆ కఠిన స్వరానికి తలొక్కి బయట నుంచే విన్నది ఆ నది. తన నీళ్ళన్నీ కన్నీళ్లు కాగా నేర్చుకున్న పాట చేదు రాగంగా గుండెలో ఉండిపోయింది. ఊళ్ళ లోగిళ్లలోకి ప్రవేశం లేదు కనుక బయటే నది పారింది బహిష్కృతగా. కొంగి ముడుచుకుపోయి ఇంకిపోలేదు నది. 4 చుక్కల ప్రాణం పాయలై పెరిగి పెరిగి పారి పారి దూర తీరాలకు చేరింది కొత్త రాగాలను నేర్వడానికి. దాని స్వరానికి, ఉరవడికి, స్ఫురత్కాంతికి ఆ తీరాలు నివ్వెరపోయాయి, నీరాజనాలిచ్చాయి. కానీ తీరా స్వస్థానానికి వస్తే మళ్ళీ అది బహిష్కృతే. ఇక ఇట్లా కాదని నది తన నడకను మరింత ఉధృతం చేసి పొంగులెత్తి ఆత్మస్వరాన్ని నలుదిక్కులకు వినిపించింది. నదులకు వెలివేత ఏమిటని నిలదీసింది. నదులకు వెలివేత ఏమిటని నిలదీసింది. వెలివేతలో విరూపమైన ముఖాలు నదిలో తమ స్వరూపాన్ని చూసుకున్నాయి. నది వెంట నడిచాయి దాని పాటను అందుకుంటూ. గీతకు అవతలే కదలాలని, దాటి రావద్దని ఆవల పెట్టిన అన్ని పెత్తనాలను బేఖాతరు చేసి అన్ని గీతలను చెరిపేస్తూ నది ముందుకు దూకింది. గీతకు అవతలే కదలాలని, గీత దాటి రావద్దని ఆవల పెట్టిన అన్ని పెత్తనాలను బేఖాతరు చేసి అన్ని గీతలను చెరిపేస్తూ నది ముందుకు దూకింది. ఎదిగి ఎదిగి అది ఒక మహానది అయింది. దేశమంతటికి వినిపించేంత, కనిపించేంత ఒక మహానది అయింది. తనపై కసిగా విసిరిన రాళ్లను ముంచి వాటి మీదుగా ముందుకు ఉప్పొంగింది.
సంస్కారాన్ని మంటగలిపే సకల కల్మష కాండలను కడిగేసే పనిలో నిమగ్నమై హోరెత్తింది. సకల సంస్కారాన్ని మంటగలిపే సకల కల్మష కాండలను కడిగేసే పనిలో నిమగ్నమై హోరెత్తింది. ఆ హోరును విన్న గొంతుకలు ఓహో ఆహా అన్నాయి. వాటికది మోహపడలేదు, మోకరిల్లలేదు. వాటికా నది మోహపడలేదు, మోకరిల్లలేదు. మరింత ఉద్ధృతితో తన పాటను వినిపిస్తూ ఒడ్డున పడి ఇంకిపోతున్న కోట్ల నీటి చుక్కలను నదులుగా సమీకృతం చేసే పనిలో రాత్రుళ్లను కూడా పగళ్ళుగా చేసుకుంది. విరామం లేదు, విరమణ లేదు, విర్రవీగడం లేదు. దాని నడకే ఒక బోధనై, సమీకరణై, పోరాట చేతనై, ఒంటరి చుక్కల పాయలకు పెద్ద దిక్కైంది, ప్రేరణైంది, ఊపిరైంది. విరామం లేదు, విరమణ లేదు, విర్రవీగడం లేదు. దాని నడకే ఒక బోధనై, సమీకరణై, పోరాట చేతనై, ఒంటరి నీటి చుక్కలకు పాయలకు పెద్ద దిక్కైంది, ప్రేరణైంది, ఊపిరైంది. పడి ఉండడం కాదు, కలిసి కోరితేనే బతుకు తలెత్తి చెరించగలదని పదే పదే తిరుగుతూ చెప్పింది. అందుకు తానే ఒక ప్రాణమున్న ఉదాహరణ అయింది. పడి ఉండడం కాదు, కలిసి కోరితేనే బతుకు తలెత్తి చెరించగలదని పదే పదే తిరుగుతూ చెప్పింది. అందుకు తానే ఒక ప్రాణమున్న ఉదాహరణ అయింది. వెళుతూ ఆ దారిలోనే కన్ను మూయాలని అది అనుకోలేదు. కొత్త తవ్వను వెతుకుతూ సాగింది. ఓ మలుపు దగ్గర బుద్ధుని రాగం విన్నది. విడదీసే అన్ని గోడలను బద్దలు కొట్టాలనే నది, విడదీసే అన్ని గోడలను బద్దలు కొట్టాలనే నది ఏ గోడలను కట్టని బౌద్ధం వైపు మళ్ళీ. విడదీసే అన్ని గోడలను బద్దలు కొట్టాలనే నది ఏ గోడలను కట్టని బౌద్ధం వైపు మళ్ళింది. ఎన్నో వీళ్లను సారవంతం చేస్తూ, ఎన్నో రాళ్లను అధిగమిస్తూ, ఎన్నో నోళ్లకు స్వేచ్ఛా రాగాలను నేర్పుతూ, ఎన్నో కాళ్లకు ధీరత్వ గమనాన్ని చూపుతూ, సౌరంభంతో బిందు సైన్య వాహినిలా సాగిన నది. ఎన్నో వీళ్లను సారవంతం చేస్తూ, ఎన్నో రాళ్లను అధిగమిస్తూ, ఎన్నో నోళ్లకు స్వేచ్ఛా రాగాలను నేర్పుతూ, ఎన్నో కాళ్లకు ధీరత్వ గమనాన్ని అందిస్తూ, సౌరంభంతో బిందు సైన్య వాహినిలా సాగిన నది కడకు నీలి కడలిలో కలిసింది. కానీ అది అంతరించలేదు. పారిన ప్రతి దారిలో ఇవాళ దాని ఆనవాళ్లున్నాయి. పొడివారిన గొంతుకలకు ఇవాళ అది తడి ఊపిరవుతున్నది. చెల్లాచెదురై విలవిలలాడే విడివిడి వేళ్లను దగ్గరికని దోసిళ్లను పిడిగిళ్లుగా అది మలుస్తున్నది. చౌరస్తాలోనే కాదు కోట్ల కొద్ది గుండెల్లో, రక్తనాళాల్లో కదిలిస్తున్నది అంతర్గత చోదక ద్రావకమై. నది ఇప్పుడు ఎప్పుడు అందరి ఆస్తి. ధన్యవాదాలు సార్. అంబేద్కర్ని నదిగా పోలుస్తూ సార్ చదివిన కవిత. చక్రపాణి గారిని ఆహ్వానిస్తున్నాను. పుష్ప చక్రపాణి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కవి సంధ్య అనేటటువంటి ఒక పత్రికను తీసుకుని వస్తూ సాహిత్యంలో చాలా సీనియర్ అయినటువంటి కవి శిఖామణి గారు తెలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యారు. శిఖామణి గారు తమ కవిత్వం చదివి వినిపిస్తారని ఆశిస్తాను. సభకు నా జైవీములు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న సామాజిక సాధికారత ఉత్సవాల్లో అటు మహాత్మా జ్యోతిబా ఫులే, ఇటు అంబేద్కర్, అటు బాబు జగజ్జీవన్ రామ్ల స్ఫూర్తిని
స్మరించుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ సాహిత్య సమ్మేళనంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు ఆచార్య గంట చక్రపాణి గారికి, అలాగే రిజిస్ట్రార్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తెలుగు విభాగం బాధ్యురాలు డాక్టర్ రజనీ గారికి, చూపుడు వేలు పాడే పాట ఇది ఎందుకు రాయవలసి వచ్చిందంటే 2015లో షిరిడీలో ఒక దళిత యువకుడు అంబేద్కర్ పాటని రింగ్టోన్గా పెట్టుకున్నాడు. ఇప్పుడు పసునూరు రవీంద్ర పాడిన పాటలు మనం విన్నాం. అది రింగ్టోన్గా పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి మనువాదులు కానీ ఇతరత్ర అతన్ని వెంబడించి కొట్టి ఆ ఫోన్ లాక్కుని దాన్ని ఛిద్రం చేసి అతన్ని చనిపోయిందని కొట్టారు. షిరిడీలో జరిగింది. షిరిడి అంటే మనకి సాయిబాబా గారు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో రాశారు. చూపుడు వేలు పాడే పాట. అవును, ముమ్మాటికి నేను చూపుడు వేలు పాడే పాటే పాడతాను, భీం పాటే పాడతాను. 72 మేళకర్త రాగాలలో భూపాల రాగం ఉండొచ్చునేమో కానీ భీంపాల రాగం ఉండకపోవచ్చు. 72 మేళకర్త రాగాలలో భూపాల రాగం ఉండొచ్చునేమో కానీ భీంపాల రాగం ఉండకపోవచ్చు. కానీ అది మా జీవితాలను శృతి చేసిన రాగం. నీకు రామ్ ఎలాగ జీవన మంత్రమో తారక మంత్రమో, నీకు రామ్ ఎలా తారక మంత్రమో, మాకు భీం అలాంటి జీవన మంత్రం. మా జాతి జీవనంలో సహనాన్ని సౌందర్యాన్ని నింపిన పవిత్ర పరమగీతం. ఈ దేశపు కోటాను కోట్ల దళిత జాతి పరమ పవిత్రంగా పఠించే, ఆలాపించే, గానం చేసే, నుతించే, వినిపించే, ధ్యానించే దస్యమంత్రం జై భీమ్. అంటే భీం పాట వినిపించిన సెల్ ఫోన్ రింగుటోన్ను నొక్కగలిగావు, కానీ దానిని నేలంతా పర్యాప్తం చేస్తూ మోసుకొచ్చిన వాయువు గొంతు నొక్కగలిగావా? దానిని నేలంతా పర్యాప్తం చేసుకొచ్చిన వాయువు గొంతు నొక్కగలిగావా? యంత్రమే అని భ్రమించి ఫోను నేలకేసి కొట్టి కాలితో తొక్కిపట్టావు, కానీ నువ్వు తొక్కింది పగ మీద ఉన్న నాగుపాము తోకనని త్వరలో తెలుసుకుంటావు. అవును, ముమ్మాటికి నేను భీం పాటే పాడతాను. భీం పాట దళిత జాతి పాలిట మృత సంజీవని. భీం పాట కల్లోలమైన బతుకు కడలిని దాటించే నోవా పడవ. భీం పాట నిద్రించే నా జాతిని మేలుకొల్పే దళిత వైతాళిక గీతిక. నువ్వు భీం పాట పాడొద్దనడం, పురుటి నొప్పులు పడుతున్న తల్లిని బిడ్డను కనొద్దని శాసించడం, అప్పుడే పుట్టిన శిశువుని ఏడవద్దని శాసించడం, నవ వసంతపు వేళ కోకిల గొంతుకు ఉరితాడు బిగించడం. నువ్వు భీం పాట పాడొద్దనడం, తూర్పు దిక్కుకు తిరిగి సూర్యున్ని ఉదయించొద్దని ఫర్మానా జారీ చేయడం, కంచిక చర్ల నుండి లక్ష్మీపేట వరకు దేశవ్యాప్తంగా నువ్వు హతమార్చిన మా లక్షలాది మృతదేహాలను శవ పరీక్షకు పంపించి చూడు. అందరిది ఒక్కటే డిఎన్ఏ అంబేద్కర్ అని వస్తుంది, అందరిది ఒక్కటే డిఎన్ఏ అంబేద్కర్ అని వస్తుంది. త్రేతాయుగంలో అనాగరికుడికి మరా మంత్రోపదేశం చేసినట్టు ఈ కలియుగపు అనాగరిక జాతికి భీం మంత్రోపదేశం చేస్తున్నాను. అవును, ముమ్మాటికి నేను చూపుడు వేలు పాటే పాడతాను, భీం పాటే పాడతాను. ఒక్క గొంతుతో కాదు, కోటి గొంతుల దళిత కోరస్తో నేను భీం పాటే పాడతాను. అధ్యక్షులు అనుమతిస్తే ఇవాళ పూలే కూడా ఉన్నారు కాబట్టి డాక్టర్ ప్రసాద్ మూర్తి మహాత్మా జ్యోతిబా పూలే మీద తెలుగులో మొట్టమొదటి కవిత రాసిన కవి డాక్టర్ ప్రసాద్ మూర్తి. మన ఈ కవులు ఎవరన్నా పూలే గురించి రాసుకొచ్చుంటారు, కానీ ముందు రాసిన కవిని ఇక్కడ మీ అనుమతితో చదువుతున్నాను. మహాత్మా పూలే, డాక్టర్ ప్రసాద్ మూర్తి. సిగ్గుపడుతున్నాను, చిక్కిపోతున్నాను, ఈ మట్టిలో మొలకెత్తి 3.5 దశాబ్దాలైన
నీ పేరే వినందుకు నిలువునా నీరైపోతున్నాను, క్షమించు మహాత్మా. స్పార్టకస్ గురించో, కార్ల్ మార్క్స్ గురించో, మండేలా గురించో, మార్టిన్ లూథర్ కింగ్ గురించో చదువుకున్నాను కానీ వీధి బడి నుండి విశ్వవిద్యాలయం దాకా నీ బొమ్మే నాకు కనబడలేదు, నీ మాటే నాకు వినపడలేదు. పాలు పట్టిన అమ్మ చెప్పలేదు, బలపం పట్టించిన పంతులు చెప్పలేదు, ఏ జెండాగాడు నీ పేరెత్తలేదు, ఏ రాజకీయ తరగతుల్లోనూ నీ ఊసెత్తలేదు. నువ్వు కళ్ళు మూసిన శతాబ్దానికి కానీ ఇక్కడ మేము కళ్ళు తెరవలేదు. మహాత్మా మహాత్మా, భారతదేశ మహోన్నత బానిస వీరుడా, విదేశాల వీరుల్ని కీర్తించి కీర్తించి మా శబ్దకోశాలు ఒట్టిపోయాయి, మా గళాలు ఎండిపోయాయి, మా అక్షరాలు అరిగిపోయాయి, మా కార్యాలయ గోడలు పరదేశుల వీరుల పటాలతో పాచిపట్టిపోయాయి. ఇప్పుడు నిన్ను పొగడాలంటే నా అగ్రవర్ణ నాయకుడి అంగీకారం కావాలి. మహాత్మా, నిన్ను చదివాక కుట్రదారుడు కుర్చీ ఎక్కిన వైనం, మహావీరులు మహరులై దూరంగా విసిరివేయబడ్డ దారుణం పోల్చుకున్నాక, మన శత్రువే మనకు దేవుడై మన గుండె గోడల్లో మేకై దిగబడ్డ జాడ తెలుసుకున్నాక, ఈ మాయదారి దేవుళ్ళ పటాలతో మైలపడ్డ మా గోడలు ఇంకా కూలిపోనందుకు కుమిలిపోతున్నాను. నీ పుస్తకాలు లేని ఇన్ని మహాగ్రంథాలయాలు ఇంకా పురుగులు పట్టనందుకు బాధపడుతున్నాను. నీ విగ్రహాలు లేని మా వీధులు ఇంకా జనసంచారానికి దూరం కానందుకు దిగులు పడుతున్నాను, సిగ్గుపడుతున్నాను. మహాత్మా, నా శత్రువు రాసిన చరిత్రనే ఇంతకాలం నమ్మినందుకు నన్ను నేనే చిదరించుకుంటాను. నిన్ను ఉచ్చరించకుండా, నీ సత్య శోధక సూర్యకాంతిలో స్నానమానకుండా, నువ్వు పాదం మోపిన చోట గుప్పిడి మట్టిని తీసి గుండెకు రుద్ది కడుక్కోకుండా, ఎవడు ఏ సందులో ఎలా ఎప్పుడు విప్లవ వీరుడయ్యాడో ఇప్పుడు మాకు చెప్పాలి. నీ సమాధి మీద ఇంత భయంకర నిశ్శబ్దాన్ని కప్పి ఉంచిన కుట్రదారుని ఇప్పుడు బయట పెట్టాలి. ఇప్పుడు పుట్టబోయే ప్రతి శిశువుకి మహాత్మా ఫూలే గురించి చెప్పాలి. అమ్మ అనక ముందే వారి నాలుక మీద అంబేద్కర్ బీజాక్షరమై పేలాలి. ఈ రెండో కలిసి కూడా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ మధ్య కాలంలో ఏడుకోరుల బాయి అనే శతక కవిత్వం రాసినటువంటి ఏనుగు నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు నిర్వహిస్తున్నటువంటి సాహిత్య సమ్మేళనంలో, అంటే నిజానికి సామాజిక సాధికారత వారోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి సాహిత్య సమ్మేళనం అనేది బీసీ గంటా చక్రపాణి గారి మానసపుత్రిక అని తెలియకనే తెలుస్తుంది అందరికీ. ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా కవిత. అయితే నిజానికి ఇంత ఆరుబయట మేడం గారు చెప్పారు, విగ్రహం దగ్గరే అన్నారు, కానీ విగ్రహం దగ్గర ఏదో టెంట్ వేసి కథ నడుస్తుంది అనుకున్నా. చాలా సహజ సిద్ధమైన వాతావరణంలో వెన్నెల కూడా కనిపిస్తుంది. వెన్నెల లేకున్నా వెన్నెల ఉన్నటువంటి ముఖాలతో ఉన్నటువంటి సాహిత్యకారులు ఉన్నారు. కాబట్టి చాలా మంచి సందర్భాన్ని సృష్టించారు సార్ మీరు. నిజానికి ముగ్గురు మహానుభావులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి, తర్వాత బీజేఆర్ గారి జయంతి కూడా ఇదే మాసంలో ఉండడం వల్ల బీజేఆర్ బాబు జగ్జీ బీజేఆర్ కాలేజ్ వారు బతికి ఉండగా పెట్టబడ్డ కాలేజ్ అని మేము చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళము. బాబు జగజీవన్ రామ్ గారి జయంతి కూడా ఇదే మాసంలో ఉన్నందున ఈ కవి సమ్మేళనానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా కవితా శీర్షిక ఇది కొంచెం డిఫరెంట్ పోయం. ఏం పోయం అనేది ముందేం చెప్పను, మీరు మధ్యలో క్యాచ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శాశ్వతమైన స్క్రిప్ట్, అశాశ్వతమైన నాటకం. శాశ్వతమైన స్క్రిప్ట్, అశాశ్వతమైన నాటకం. నాకు వచ్చింది అనుమానం, పెద్దల సభ పెద్దదా, చిన్నల సభ చిన్నదా. నాకు వచ్చింది అనుమానం, పెద్దల సభ పెద్దదా, చిన్నల సభ చిన్నదా. చిన్నల సభలో దూరాలంటే పెద్ద పెద్ద కటార్లు పట్టాలి,
కొందరి చెంపల మీద ఘాట్లు పెట్టాలి, కొందరి చెవుల్లో పూలు పెట్టాలి, కొందరి వెన్నుల్లో పోట్లు దించాలి, కొందరి సిగల్లో పారిజాతం ఉంచాలి. అరవాలి, కరవాలి, ఆడాలి, పాడాలి, ఊగాలి, తూగాలి, కాళ్ళు మొక్కాలి, చేతులు పట్టిన చోట ఇవి చేతులు కావనాలి, బొక్కబోర్ల మొక్కాలి, నిక్కాలి, నీల్గాలి, పంచి పెట్టాలి, జోలె పట్టాలి. పైవాడి ప్రసన్నతకు పూజ ఒకటే సరిపోదు, పైవాడి ప్రసన్నతకు పూజ ఒకటే సరిపోదు. కిందివాడి కుషామత్కు చెక్కిలిగిలి ఎటూ ఆనదు. చిన్న సభను చిన్నగా చేసిన పెద్దల జ్ఞానం ఇప్పుడు రివర్స్. చిన్న సభను చిన్నగా చేసిన పెద్దల జ్ఞానం ఇప్పుడు రివర్స్. దొడ్డరికమేదో దొడ్డిదారైంది, దొడ్డరికమేదో దొడ్డిదారైంది. ఊరెళ్ళేది లేదు, ఊళ్ళేలేది లేదు. పెద్దల సభకు దారి వయా పెద్దర్వాస, పెద్దల సభకు దారి వయా పెద్దర్వాస. ఆనక కడను అంటగట్టి పెద్దరికపు కిరీటం ప్రదానం చేస్తారు. ఆననానికి అద్దిన రంగు చెదరకుండా అందలం, కలవరమేది లేకుండా కలర్మయం. అద్దకాన్ని బట్టి ఒద్దిక మెరుస్తుంది కదా, అద్దకాన్ని బట్టి ఒద్దిక మెరుస్తుంది కదా. పెద్దల సభ పెద్దరికం పెద్దర్వాజే నిర్ణయిస్తుంది, పెద్దల సభ పెద్దరికం పెద్దర్వాజే నిర్ణయిస్తుంది. ఓ తొవ్వ పట్టిన తర్వాత పెద్ద చిన్న అంతా సర్వసమానం, ఓ తొవ్వ పట్టిన తర్వాత పెద్ద చిన్న అంతా సర్వసమానం. రెండు చోట్ల సేమ్ టు సేమ్, రెండు చోట్ల సేమ్ టు సేమ్. ఒకటే పాట, ఇటుంటే ఒక రాగం, అటుంటే ఒక తాళం, ఇటుంటే ఒక రాగం, అటుంటే ఒక తాళం. ఇవాళ ఉన్న దిక్కు తందానా, నిన్న ఉండొచ్చిన దాన్ని తందామా. ఇది అశాశ్వతమైన నాటకం, ఇదే శాశ్వతమైన స్క్రిప్ట్. ఇది అశాశ్వతమైన నాటకం, ఇదే శాశ్వతమైన స్క్రిప్ట్. థ్యాంక్ యూ, నమస్కారం. ధన్యవాదాలు ఏనుగు నరసింహారెడ్డి గారు. మా క్లాస్మేట్ అని చెప్పాలి. నిజానికి నా అంటే ఇద్దరం కలిసి ఒకే యూనివర్సిటీలో చదువుకోవడానికి కూడా వెళ్ళాల్సిన వాళ్ళం. వెళ్ళలేక ఎంఫిల్ చేసేటప్పుడు వెళ్ళలేకపోయాం. కానీ యాకూబ్ కవి సంగమం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని నడుపుతూ దిగ్విజయంగా కవి సంగమాన్ని కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ కవి సంగమం వల్ల వచ్చినటువంటి ఎంతో మంది కవులు కూడా ఇక్కడ, తగుళ్ళ గోపాల్ లాంటి కవులు కూడా ఇక్కడికి వచ్చారు, ఈ సభలోనే ఉన్నారు. ఆ యాకూబ్ని సాదరంగా ఆహ్వానిస్తారు. ఏనుగు నరసింహారెడ్డి గారు ఒక్కసారి వేదిక మీదకి వస్తే, ఒక్కసారి వేదిక మీదకి రావాలి. 77 ఏళ్ల స్వాతంత్రం తర్వాత చాలా గట్టిగా ఘనంగా సామాజిక సాధికారిత ఉత్సవాలు చేసుకుంటున్న ఒక సంఘటనకు సందర్భానికి నమస్కారం. నాకంటే ముందు చదివిన కవులు వాళ్ళు చదివిన కవిత్వాన్ని విని దానికి భిన్నమైన కవిత్వాన్ని ఎంచుకోవడం కోసం అప్పటి నుంచి నా నోట్స్ అంతా వెతుకుతున్నాను. ఇవాళ అంబేద్కర్ కానీ, జ్యోతిబా పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ, ఇంకా ఎవరైతే ఈ సమాజాన్ని మార్చడం కోసం, ఈ సమాజం ఇలా కాదు ఇలా ఉండాలి అని తమ జీవితాన్ని తర్పణగా చేసి ఆ మార్గంలో ఉంచడం కోసం కృషి చేసి, మళ్ళీ వాళ్ళు చెప్పిన ఏ విలువలైతే, ఏ ఆదర్శాలైతే కావాలో ఈ సమాజానికి మళ్ళీ గుర్తు చేయడం కోసం ఈ సభ, ఈ ఉత్సవాలు. అప్పుడు నేను ఎంచుకున్న కవిత 4 కవితలు. కానీ దాంట్లో చివరి నిమిషంలో ఇప్పటికిప్పుడు ఎంచుకున్న కవిత విలోమం. విలోమం అంటే పారాడాక్స్. నువ్వేం చెప్తున్నావో దానికి భిన్నమైనది అని అర్థం. విలోమం అంత తలకిందులు. నువ్వేమి చెబుతున్నావో ఆ మాటల అర్థం నిజం కాదు.
అంత తలకిందులు. నువ్వేమి చెబుతున్నావో ఆ మాటల అర్థం నిజం కాదు. నువ్వు ఎలా కనిపిస్తున్నావో ఆ కనిపిస్తున్నది నువ్వు అసలు కానే కాదు. చెబుతున్నది కనిపిస్తున్నది అంత విలోమం, పారాడాక్స్. అంతా తలకిందులు, అంతా మేకింగ్ ఆఫ్ కట్టుకథ. మిథ్యా వాస్తవం ఈజ్ ఈక్వల్ టు అబద్ధం టు ది పవర్ ఆఫ్ అబద్ధం. మాటల వెనుక, చేతల వెనుక, నమ్మకం వెనుక, నవ్వుల వెనుక దాగిన మూగిన సత్యాల అసత్యాల్లోంచి తవ్వుకొని ఇటు ఇంకాస్త ఇంకా లోపలికి తొలుచుకుంటూ వెళ్ళి తేలవలసిన సత్యాల కోసం వెతుకులాడటం అబద్ధం లాంటి దినచర్య. ఇప్పటి వరకు నమ్ముతున్నదేది నిజమేమీ కాదు. ఇప్పటి వరకు నమ్ముతున్నది నిజమేది కాదు. అలాగని నువ్వు ఒక నమ్మకంగా మారాక బతుకుతున్నది నిజం అంతకన్నా కాదు. అంత తలకిందులు. నీ నమ్మకాలన్నీ ఇదివరకే ఏర్పడిన చట్రాల్లోంచి దిగుమతై, నీ నమ్మకాలన్నీ ఇదివరకే ఏర్పడిన చట్రాల్లోంచి దిగుమతై అవే నమ్మకపు వేషధారుల్లా భ్రమింపజేస్తున్నప్పుడు ఆ కొనసాగింపు నమ్మకంగా మారినది నువ్వు. నువ్వొక మతానివి, నువ్వొక కులానివి, నువ్వు ఒక ఉపకులానివి, ఒక ప్రాంతానివి, ప్రాంతంలో గొంతెత్తుతున్న మరో విముక్తి నినాదానివి. ఉమ్మడి వారసత్వంలో ఉమ్మగిల్లిన ఒకానొక సందర్భానివి. నువ్వొక ఓటువి, అమ్ముడు కాక చౌరస్తాలో గమ్మెమెటో తెలియక బిక్కుబిక్కుమనే ఒక సగటు దేశానివి. మార్కెట్ సంధించిన వ్యూహంలో భూమి మీద పాదం మోపి నీకంటూ ఒక అస్తిత్వం లేని ఒక మారకపు వస్తువువి, ఒక ముడిసరుకువి. ఏ విలువ లేని, నిర్ణయం కాని లేదా నిర్వచించబడని ఉత్తుత్తి శూన్యానివి నువ్వు. అంతా తలకిందులివి. నీ లోపలి అద్దంలోంచి నువ్వొక ప్రతిబింబంలా కాక, నీ లోపలి అద్దంలోంచి నువ్వొక ప్రతిబింబంలా కాక ఏ ప్రతిఫలనము అంటని బింబంలా మాత్రమే కనిపించే నువ్వు గణనలో మరో అంకెగా మిగిలే ఒక జనాభా లెక్కవి. వేషాన్ని మారుస్తూ, నిజాల్ని తారుస్తూ, అబద్ధాల్ని నిజాలుగా భ్రమింపజేస్తూ, భ్రమను చరిత్రగా పఠిస్తూ స్మరిస్తూ ప్రమాణంగా మలుస్తున్న కాలంలో వెక్కి పడే ఓ వెక్కిరింతవి. అంతే, నువ్వొక విలోమానివి. మనుషులు. మనం అన్నం గురించి మాట్లాడడం లేదు, మనం గింజల గురించి మాట్లాడడం లేదు. అన్నం, కూరలు, రుచులు వాటి గురించే చెబుతున్నాం. శ్రమ, కష్టం, ఆకలి, కన్నీళ్ల గురించి మనం వేదనే పడటం లేదు. వెలుతురు గురించి అసలు మాట్లాడటం లేదు. అంతా చీకటి గురించే మాట్లాడుతున్నాం. స్వరం లేని వాళ్ళు, స్వేచ్ఛ అంటే తెలియని వాళ్ళు, చీము నెత్తురు కలగలిసిన గాయాల్లాంటి వాళ్ళు, ఇళ్ల ముందు విరిగిన అరుగుల్లా మారిన వాళ్ళు, అర్ధరాత్రి శరీరాన్ని ఆకలికి అప్పగించేవాళ్ళు, జుమ్మేరాతు బజార్లోనో పురాణా పూల్లోనో మీదనో విరిగిన వస్తువుల మధ్య ఆకలిని అమ్ముకుంటున్న వాళ్ళు, పడిలేస్తున్న వాళ్ళు మనుషులు. హోటళ్ల ముందు విదిల్చే అన్నం మెతుకుల కోసం పొట్టల్ని కళ్ళుగా చేసుకొని కూర్చున్న వాళ్ళు మనుషులే. జరిగేదంతా బాహాటం, తేట తెల్లం, దొంగల్లా దొరబడి చెమటోడ్చి దాచుకున్న మన మనుషుల్ని విడదీసి 4 మాటలు వాళ్లపై గుమ్మరించి రెచ్చగొట్టి ఎత్తుకుపోయే ఎత్తుల్ని ఇవాళ అందరూ చూస్తున్నాం, భరిస్తున్నాం. ఈ ఉనికి అంతా నటన, ఈ మాటలన్నీ అబద్ధం, ఈ ప్రదర్శనలు కట్టుకథలోని కల్పిత దృశ్యాలు, వీరు చెబుతున్న చరిత్ర కనికట్టు మాయ.
ఈ రాకపోకలు నిచ్చెన మెట్లు, వీరి మాటలు కాలుష్య కేంద్రాలు. ఇప్పుడు పౌరసత్వం సమస్య కానే కాదు, మనుషుల్ని ఎలా చూస్తున్నారనేది చర్చంతా. ఆకలి గురించి కాదు, ఆ అన్నాన్ని ఎలా తింటున్నామనే బాధంతా. చీము గురించి కాదు, దేహం అంతా అదే అవుతున్నందుకు అసహ్యం. అక్షరం తలవంపుల గురించి కాదు, దాన్ని అవసరానికి ఎలా టిష్యూ పేపర్లా వాడుకుంటున్నామనే బాధ. వస్తువులు కాదు మనుషులు, వస్తువులు కాదు మనుషులురా మనుషులు, మనసున్న మనుషులు, మాయలు తెలియని మట్టి లాంటి మనుషులు. కొంచెం ప్రేమిస్తే పొంగిపోయే మనుషులు, పగిలిపోతారు ఇప్పుడు. హ్యాండిల్ విత్ కేర్, హ్యాండిల్ విత్ కేర్, హ్యాండిల్ విత్ కేర్. థ్యాంక్ యూ. నాగరిక నగరంలో మనుషులు ఎట్లా విధ్వంసం అవుతున్నారో హ్యాండిల్ విత్ కేర్. అసలు మనుషుల మానవత్వాల గురించి గొప్ప కవిత చెప్పినటువంటి యాకూబ్కి ధన్యవాదాలు. ప్రముఖ విమర్శకుడిగా పేరుగాంచినటువంటి, దళిత విమర్శకుడిగా, ముఖ్యంగా దళిత సాహిత్యం పట్ల చాలా కృషి చేస్తున్నటువంటి, ఈ మధ్య కాలంలో అంబేద్కర్ మీద ఏదో రచన కూడా చేసినటువంటి కోయి కోటేశ్వరరావు గారిని, సిటీ కాలేజీలో లెక్చరర్ అయిన కోయి కోటేశ్వరరావు గారిని ఎక్కడ కవిత చదివినా ఆ బొమ్మ ముందు చదవటం ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా ఉంది. చాలా గొప్ప అవకాశం ఇది. చాలా ఇది వినిపించదనంచు బదిలించద మిత్రులకు గళస్థ గాద్గదికము లోచనాంత బహుదాస్పద బాష్పసదము స్పందనాస్పద హృదయము నా పనికి చాలక చేశాడు అన్న మాట గుర్తొస్తుంది. కవిత పేరు తల్లి నిన్ను తలంచి, సావిత్రిబాయి ఫూలే. ప్రవాహంలో మట్టిగడ్డల కొట్టుకుపోకుండా జ్ఞాన శిఖరమై ప్రవాహ గతిని మార్చావు. పాదాలు నెత్తురోడుతున్నా ముళ్ళ కంచెల మీదే ముందుకు నడిచావు. రాళ్ల తుఫాను చుట్టుముట్టినా, పేడ ముద్దలు విక్కిరించినా అక్షరం దిశగానే చూపు సారించావు. ఆకాశంలో సగం నిండా ఆవరించిన అమావాస్యలను చెరిపివేసి శూద్రావనిలో సూర్యోదయమయ్యావు. బడికి మడిగట్టిన ఛాందసవాదాన్ని ధిక్కరించి ఒడినే బడిగా మలచి బతుకు విలువను బోధించావు. పురాతన శృంఖలాలను ఛేదించి అణగారిన జాతిలో విముక్తి గీతమై ప్రతిధ్వనించావు. మొగ్గకు మోడుకు మధ్య అల్లిన పెనుబంధం పుటుక్కున తెగిపోయినప్పుడు రగిలిన వేదనాగ్నిలో రహస్యంగా పురుడుపోసుకున్న ప్రాణదీపాలను గుండెలకు హత్తుకున్నావు. మొగ్గకు మోడుకు మధ్య అల్లిన పెనుబంధం పుట్టుక్కున తెగిపోయినప్పుడు రగిలిన వేదనాగ్నిలో రహస్యంగా పురుడుపోసుకున్న ప్రాణదీపాలను గుండెలకు హత్తుకున్నావు. సత్య శోధన పథంలో సాంస్కృతిక విప్లవ జ్యోతివై ప్రజ్వలించావు. కాలం మారింది కానీ కొత్త కొత్త నేరాలు ఘోరాలు ఇంకా బుసలు కొడుతున్నాయి తల్లి. ఇప్పుడు మేము తరగతి గదికి బొట్టు పెట్టి పాఠాలకు పాత రంగులు వేస్తున్నాము. చరిత్ర చెవుల్లో సీసం పోస్తున్నాము. సమన్యాయం నాలుక మీద కుటిల బీజాలు నాటుతున్నాం. తాళం వేసి గొళ్ళెం మరిచినట్లు సంవిధానాన్ని విస్మరించి ప్రజాస్వామ్యానికి తాత్పర్యం వల్లిస్తున్నాం. కేవలం దేవుడి దయ వల్ల మనిషి అంతరిక్షం మీద అడుగుపెట్టాడని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఈ తిరోగమన తిమిరంలో కొడిగట్టిపోతున్న మాకు ఇప్పుడు హఠాత్తుగా ఒక తాత్విక చైతన్యం కావాలి. తల్లి, చదువుల జాబిల్లి, మమ్మల్ని నీ పాఠశాలలో చేర్చుకుని పిడికెడు జ్ఞానభిక్ష పెడతావా ప్లీజ్? థ్యాంక్ యూ అందరూ. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, పాట మీద పరిశోధన చేసినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ పసునూరి రవీందర్ గారిని పేర్కొంటారు. సభకు జైవీములు. అంబేద్కర్ యూనివర్సిటీకి వచ్చింది. కవులందరూ ఇక్కడికి రావడానికి ప్రధాన కారకులైన అంబేద్కరిస్టు సారు వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు, అట్లాగే వేదిక మీద నా గురువు, నన్ను ఇట్లా తీర్చిదిద్దినటువంటి గురువు ఆచార్య పిల్లల మరి రాములు సార్ గారికి
వేదిక మీద ఉన్న పెద్దలకు, సభలో ఉన్న కవులందరికీ కూడా అదే నేను పాడైపోతే ఆ క్రెడిట్ కూడా సారదే, నేను బాగుపడ్డా క్రెడిట్ సారదే. నా కవిత శీర్షిక ఎందుకంటే ముందు ఒక మాట చెప్పాలి. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఫిబ్రవరి నెలలో అంబేద్కర్ ప్రభావం తెలుగు సాహిత్యం మీద ఒక అద్భుతమైనటువంటి సదస్సు నిర్వహించిల్లు. అప్పుడు కూడా అంబేద్కర్ మీదనే ఇట్లాంటి కవితలన్నీ కూడా ఆ రోజు వినడం జరిగింది. ఈరోజు నాకు దర్భశీలం శ్రీనివాసాచార్య సార్ కవిత ప్రారంభంలో చదివితే ఆ నది అంబేద్కర్ అనేటటువంటి విషయాన్ని స్టార్టింగ్లోనే అర్థమైంది. చాలా గొప్ప కవిత చదివినందుకు సార్కి ఒకసారి మరొకసారి చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియజేద్దాం మిత్రులారా. శీర్షిక జ్ఞానఖడ్గ శిఖరం. కమ్ముకున్న వేల ఏళ్ల చీకటిపై నువ్వు తిరగబడ్డ సూర్యుడు. జ్ఞానఖడ్గంతో ఆధిపత్యాల శిరస్సులు తెగనరికిన కళానివి. నీ పేరు ఆత్మగౌరవం, నీ ఊరు నిలువెత్తు ఆత్మవిశ్వాసం. నీ పేరు ఆత్మగౌరవం, నీ ఊరు నిలువెత్తు ఆత్మవిశ్వాసం. నీ చూపుడు వేలే కదా మాకు అక్షరాల దారులు పరిచింది. వెలివాడ మీద ఆ వేలే ఇప్పటికీ పహారా కాస్తున్న సైనికుడయింది. వెలివాడ మీద ఇప్పటికీ ఆ వేలే పహారా కాస్తున్న సైనికుడయింది. బతుకంత ఒడువని యుద్ధం చేసిన అలిసిపోని జాతి నేత్రమా, నీ నిద్రలేని రాత్రులే మాకివాళ వెలుగురేకల్ని పంచుతున్నాయి. నిన్ను వెలివాడలకు కట్టేయాలనుకున్న జంధ్యం పోగులు తెగిపోతున్నాయి. నిన్ను వెలివాడలకు కట్టేయాలనుకున్న జంధ్యం పోగులు తెగిపోతున్నాయి. ప్రపంచం నీ ముందు మోకరిల్లింది, ప్రపంచం నీ ముందు మోకరిల్లింది. భూమండలమంతా నీ పేరే మారుమోగుతుంది, భూమండలమంతా నీ పేరే మారుమోగుతుంది. ఎవడాపగలడు నీ కీర్తి తేజస్సుని, ఎవడు దాయగలడు మహోన్నత మానవతా శిఖరాన్ని, మహోన్నత మానవతా శిఖరాన్ని. జాగ్రత్త, చరిత్రను తొక్కిపెట్టాలనుకుంటే అది ఉప్పొంగే నది అవుతుంది. చరిత్రను తొక్కిపెట్టాలనుకుంటే అది ఉప్పొంగే నది అవుతుంది. ఈ దేశ చిత్రపటం మీద నీది చెరగని నీలి సంతకం. హింసతో కాదు గెలవాల్సింది జ్ఞానంతోనని చాటి చెప్పినటువంటి తాత్వికుడా, నువ్వు మా కాలపు బుద్ధునివి, నువ్వు మా కాలపు గౌతమ బుద్ధునివి. పీడితులకే కాదు పీడకులకు సైతం హక్కుల్ని పెంచి మనుషుల్ని చేసిన ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాంగమా. పీడితులకే కాదు పీడకులకు సైతం హక్కుల్ని పంచి మనుషుల్ని చేసిన ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాంగమా. ఖండాలు దాటిన నీ ఖ్యాతి మా గుండెలు ఉప్పొంగేలా చేస్తుంది. చరిత్ర పుటల నిండా మానని గాయాల గుర్తులు, వివక్షతల అనుభవాల ముళ్ళ పొదలు, వర్తమానంలోను ఈ నీడలా వెంటాడుతున్న 4 పడగల బుసగలు, రూపం మార్చుకున్న మనువుల కుట్రల్లో వెలివాడలు విస్తరిస్తున్నవి. తెగిపడుతున్న అవయవాల కళ్ళం, నెత్తురు కనిపించని హత్యల కాలం, నెత్తురు కనిపించని హత్యల కాలం. సరిగ్గా ఇప్పుడు నీవే కావాలి, సరిగ్గా ఇప్పుడు నీవే కావాలి. నిన్ను తలుసుకుంటే చాలు సరికొత్త విద్యుత్తేదో మా మెదళ్ళ నిండా ప్రవహిస్తుంది. నీ మేధో మదనపు సారంలో ఈ దేశం తడవాలి. నిచ్చెన మెట్లను కూల్చేందుకు నీ చూపుడు వేలే కావాలి. దగ్ధమైపోయిన కలలు కొత్త చిగురులు వేయాలి. స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం, సోదరభావం ప్రతి గడపకు దక్కాలి. అంటులేని లోకం అందివచ్చే వరకు, అంటులేని లోకం అందివచ్చే వరకు, సమత మమతలు వెళ్లి విరిసే వరకు నీ త్రోవకే ఈ జీవితాలు అంకితం, నీ త్రోవకే ఈ జీవితాలు అంకితం. కులం కుళ్ళుతో నలుగుతున్న ఈ దేశ విముక్తికి నీవు తప్ప మార్గము లేదు. కులం కుళ్ళుతో నలుగుతున్న ఈ దేశ విముక్తికి నీవు తప్ప మార్గం లేదు. నీ అక్షరాన్ని మించిన ఆయుధం లేదు ఇప్పుడు మాకు, నీ అక్షరాన్ని మించిన ఆయుధం లేదు. థ్యాంక్ యూ అనంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. అంబేద్కర్ అనే అక్షరాన్ని మించిన ఆయుధం లేదు. అంబేద్కర్ చెప్పినటువంటి అక్షరానికి అనే ఆయుధం మించిన ఆయుధం లేదంటూ చెప్పినటువంటి పస్నూరు రవీందర్కి కృతజ్ఞతలు. ఇక మేము పిలవగానే పాపం దూరం నుంచి కూడా వచ్చినటువంటి మహబూబ్ నగర్ నుంచి వచ్చినటువంటి వనపట్ల సుబ్బయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దీర్ఘ కవిత్వం బాగా రాస్తారు వీరు. సభా అధ్యక్షులు, 1994లో ఈ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదివారు. డిస్టెన్స్లో చాలా సంతోషం. సామాజిక
సారథుల ఉత్సవాలకు ఆహ్వానించిన అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మహనీయుని తలుస్తూ, అతడే మా బాపు పూలే. పంట చేలలో పలికి కంపల, వీధుల్లో చెప్పులతో నడవనీయని ఆచారం, నీడను కూడా పడనీయని వర్ణ సమాజం, అసమానతల అవని మీద పెను గర్జన, అక్షరం లేక అన్నం దక్కక చేయిత లేక ధర్మమని చేయి చేస్తే నిప్పుల కొరడాలు, ఎండిన డొక్కల ఆర్తనాదాలు, అంటరాని ఆవేదనలు, అవమానాల అలజడులు, దేదీప్యమానంగా వెలుగుతున్న మను సమాజం. మనిషిని తాకితే మైల, పండించిన పంటలైతే పందికొక్కుల్లా మేత. మనిషిని తాకితే మైల, పండించిన పంటలైతే పందికొక్కుల్లా మేత. చెరువుల్లో నీళ్లను ముట్టొద్దు, తోడిన చేదురు బావిల్లోంచి మృగాల్లా తాగేస్తారు. అణచివేతలతో పీష్వా పరివారము, స్వేచ్ఛ సమతకై పూలే పుడికేక. జన్మ తేదీలు లేని జీవితాలు, అన్యాయాన్ని గొంతెత్తలేని అమానవీయం. కోట్ల జనులకు ఆయన ఒక శ్వాస. ఏప్రిల్ 11 వేడుక కాదు, ఏప్రిల్ 11 వేడుక కాదు, ఆలోచనల చర్చ పరంపర, ఆశయాలకై విప్లవించిన దినం. జంధ్యం లేకపోతే గుడిలో పూజలు లేదంట, నిజామాబాదులో వెలివేత కూతలు. శతాబ్దాల నుంచి భూమి మీద చీత్కారాలు, అక్షరాలను చదివితే నాలుకలు తెగ్గోతలు, మూతులకు ముంతలు, నడువులకు చీపురులు, అంటరాని చీకటికి వెలుగుల తొలి అడుగు. కుల నిర్మూలనకు తొలిమాట, అస్పృశ్యతకు తొలిపాట, సకల సంపదల్లో సమాన వాట, జీవితమంతా సత్యశోధక పోరాట బాట. సరిహద్దుల్లో శాస్త్రాల వెలుగులు, సాంకేతికత అంతరిక్షాన్ని జయించిన ఆధునిక యంత్రాలు కావలసినవన్నీ చేపట్టిన మనుషులు మలినాల్ని వదులుకోరు. నిత్య పూజలంటూ, నిత్య యాగాలంటూ నిజ జీవితంలో సాటి మనుషులపై కుల దాష్టికాలు. తలదగిన శంభూకుణ్ణి, కారం చెడు చుండూరు రుధిరాన్ని, వేంపేట లక్ష్మీపేట ప్యాపిలీల మారణకాండాల్ని, గ్రాహం స్టెయిన్స్ హత్యల్ని, చేతికి గడియారం కళ్ళమంటల్ని, నీటికుండను తాకనీయని దురాచారాల్ని, కులహత్యల్ని పరువు హత్యల్ని మర్చిపోతామా? సంభవామి యుగే యుగే అంటున్నారు, మా కోసం ఇప్పటి వరకు ఎవరూ ఉద్భవించలే. మా కోసం ఇప్పటి వరకు ఎవరూ ఉద్భవించలే. మా కోసం వాడల్లో నీడై, మా కోసం మంచినీటి చలిమై, మా కోసం అక్షర జ్యోతై, మా కోసం వితంతు బిడ్డల ఆశ్రమమై, మా కోసం పునర్వివాహకుడై, మా కోసం నాగలెత్తిన రైతు, మా కోసం బోధనలే కాదు కార్యాచరణయై, మహిళా సాధికారతకై, మానవ హక్కులకై కాలంతో యుద్ధం చేశాడు. విప్లవ తేజమై, విస్మృతులకు ఆసరాయై, మానవ హక్కులకు నగారాయై, దీనుల గుండెల్లో వెలుగై, ఉద్యమ యోధుడై, పోవడా ధీర్య కవిదై, సామాజిక విప్లవ కవి అయి, బానిస విధానాలు ఎండగట్టిన గులాంగిరి రచయితయ్యై, విద్య కోసం హంటర్ కమిషన్ నివేదికై, మద్యపాన నిషేధంపై గర్జరై, సంస్కరణోద్యమాల తొలి సంస్కర్త. అతడే సత్యశోధక్, అతడే మా బాపు, అతడే మహాత్మా జ్యోతిరావు పూలే. ధన్యవాదాలు. మహాత్మా పూలే మీద రాసినటువంటి వనపట్ల సుబ్బయ్య గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు అధ్యాపకుడు ప్రముఖ కవి గుడిపల్లి నిరంజన్ గారిని ఎదుర్కొంటారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ జై భీమ్. ముఖ్యంగా నా పట్ల ప్రేమతో ఇక్కడికి ఆహ్వానింప చేసినటువంటి గంట చక్రపాణి సార్ గారికి, గురువు గారు పిల్లలమరి రామ్ సార్ గారికి, మిగతా రిజిస్టర్ గారికి, పెద్దలందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ, పైన నిలువెత్తు ఆకాశంలాగా మనందరికీ రక్షణ కవచమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ
సామాజిక విప్లవాల పితామహుడు జ్యోతిబా ఫూలే జయంతి. ఇట్లా 2 సందర్భాలలో ఉన్నాం. మొదటగా చిన్న ఒక పాట అంబేద్కర్ పైన పాడి తదుపరి కవిత వినిపిస్తాను. పాడనా నీ మాట పాటగా, ఎదలోని ఆశయాలు నిండగా. పాడనా నీ మాట పాటగా, ఎదలోని ఆశయాలు నిండగా. అంబేద్కర విజ్ఞాన శేఖర, అంబేద్కర విజ్ఞాన శేఖర. అనగారిన బతుకులలో ఉదయ భాస్కర, ఓ ఉదయ భాస్కర. పాడనా నీ మాట పాటగా, ఎదలోని ఆశయాలు నిండగా. దళితుడిగా పుట్టిన ధనవంతుడివు విద్యలో, కులహీనుడివైన గుణవంతుడి జగత్తులో. చైతన్య ప్రతీక నీవయా, చైతన్య ప్రతీక నీవయా. ప్రగతికే పతాక నీవయా, ప్రగతికే పతాక నీవయా. పాడనా నీ మాట పాటగా, ఎదలోని ఆశయాలు నిండగా. నిరుపేదల పక్షాన నిలచిన ఓ వీరుడా, చాందసాలపై సమరము చాటిన మగధీరుడా. విజ్ఞానపు ఘనివి నీవయా, విజ్ఞానపు ఘనివి నీవయా. జిజ్ఞాసల రవివి నీవయా, జిజ్ఞాసల రవివి నీవయా. పాడనా నీ మాట పాటగా, ఎదలోని ఆశయాలు నిండగా. చాటినావు విషనాగని మనువాదము దేశంలో, గుట్టురట్టు చేసినావు కుటిలత్వము కులమును. బౌద్ధుడిగా మారినావయా, బౌద్ధుడిగా మారినావయా. బుద్ధుడి ప్రబోధనీవయా, బుద్ధుడి ప్రబోధనీవయా. పాడనా నీ మాట పాటగా, ఎదలోని ఆశయాలు నిండగా. అంబేద్కర విజ్ఞాన శేఖర, అంబేద్కర విజ్ఞాన శేఖర. అనగారిన బతుకులలో ఉదయ భాస్కర, ఓ ఉదయ భాస్కర. పాడనా నీ మాట పాటగా, ఎదలోని ఆశయాలు నిండగా. థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్న ఒక మహాత్మా జ్యోతిబా ఫూలే పైన ఒక కవిత చదువుతాను. మన్నించు మహాత్మా కవిత శీర్షిక పేరు. ఎన్ని శతాబ్దాలు ఈ దేశం వెదసిలపై శవాసన వేసిందో కదా. సగటు మనిషికి కలల పుట్టయ్యిండు, అది అందమైన కళ, అందరికై పొడసూపిన కళ. మత నమ్మకపు మూర్ఖపు పునాదులను ధ్వంసం చేయాలనే కళ. వట్టిపోయిన ఈ దేశ చరిత్రను మనిషి చుట్టూ తిప్పాలనుకున్నావు. కపాలాలను ముద్దాడుతూ పుర్రెలను పూజిస్తున్న ద్విజుల బాటల్లో ప్రశ్నలు చల్లావు. కాదు కాదు, ప్రశ్నలు నాటావు, సమ్మట దెబ్బలు వేశావు. వాళ్ళొద్దన్నా ఈ దేశ అక్షరాలను వాడల్లోకి మొలకజల్లావు. పాఠశాలల్ని కట్టించి ఎన్నో ఇండ్లల్లో దీపం పెట్టావు. అక్షర నక్షత్రం మీద అంటరానితనాన్ని సిచ్చుబుట్టి చేసి
కవులను ఆహ్వానించావు. కొత్త రంగులను మనిషికి పూసినావు. ఏళ్ల నాటి గాయాలను మన్పించావు. రాసపుండు గడ్డలను పూల రేకులతో కోశావు. దేశ మాస్కెల బట్టపేలికలపై కుట్టిన చరిత్రపై తొలితరం కులరహిత సంతకమతడు. ఏ అసమానతలు లేని సరికొత్త భారతదేశాన్ని చెక్కిండు. దూరంగా విసిరివేయబడ్డ మనిషిని విద్యావంతుడిగా జ్ఞానవంతుడిగా మార్చిన మహామనిషి. మనిషికి అంటిన కులం మరకలపై యుద్ధమే చేసిండతడు. బౌద్ధపు పునరుజ్జీవన ఉద్యమం నిలబాలుడై సవాళ్లను ముద్దాడిండు. హెచ్చు తక్కువ పునాది పూజారి బుర్రల్లోకి శాస్త్రీయ కాలువలను మలిపిండతడు. ఇప్పుడు యుద్ధం పాఠశాల మైదానమని ఆధునిక ఆంగ్ల విద్యను ఆరంభించి మెకాలేను బహుజన లార్డ్ చేసింది. ఆర్యజాతిపై ఆర్యరంపై ఆధిపత్యమై జమిడీకి దరువయిండు. ద్విజుల మంత్రాలపై ఎద్దుకొమ్మల్లోని మిగ్గును పిచికారి చేసిండు. వర్ణాశ్రమ ధర్మసూత్రాలపై సమస్త వృత్తుల సమ్మెట పాటై మోగిండతడు. శిష్టాధిపత్యాన్ని ధ్వంసం చేసి గర్భగుడుల్లో ఎద్దు తుంకలారేసిండు. అతని తలపై ఉన్నది తలపాగ కాదు. అతని తలపై ఉన్నది తలపాగ కాదు, ఈ దేశపు రాజకిరీటం. మహాత్మా, గుండెల్లో నీవుంటున్నావు, గుండెల్లో పాలకులుంటున్నారు. నీ గులాంగిరిని పొగుడుతూనే మా బానిసత్వాన్ని బలపరుచుకుంటున్నాం. మన్నించు మహాత్మా, ఓట్లేమో వాళ్ళకేస్తున్నాం, దండలేమో నీకేస్తున్నాం. మన్నించు మహాత్మా, ఓట్లేమో వాళ్ళకేస్తున్నాం, దండలేమో నీకేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన్నించు మహాత్మా అంటూ అద్భుతమైనటువంటి కవిత చదివినటువంటి గుడిపల్లి నిరంజన్ గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు ప్రముఖ కవి ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారిని తమ కవిత చదివి వినిపించవలసిందిగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న సామాజిక సాధికారత ఉత్సవాలు ఈ సాహిత్య సమ్మేళనానికి నన్ను ఆహ్వానించినందుకు అంబేద్కర్ విశ్వవిద్యాలయం బీసీ గౌరవనీయులు గంటా చక్రపాణి గారికి మరియు తెలుగు శాఖ అధ్యక్షుడు రజనీ గారికి మరియు సిబ్బందికి కృతజ్ఞతలు. శీర్షిక మంట 5. చుక్కలు తెగి రాలినప్పుడు ఇంద్రధనుసులు కలగన్నాం. చుక్కలు తెగి రాలినప్పుడు ఇంద్రధనుసులు కలగన్నాం. అస్తిత్వాన్ని మర్చిపోయినప్పుడు ఆత్మగౌరవాన్ని తట్టి లేపినాం. అస్తిత్వాన్ని మర్చిపోయినప్పుడు ఆత్మగౌరవాన్ని తట్టి లేపినాం. హక్కులు నీటి మూటలై అధికారంలో వాటా వెక్కిరించినప్పుడు ఉద్యమాలై ఊరేగినాం. యుద్ధం ఎప్పుడూ చివరిది కాదు, మనం నడిచే దారి మాత్రమే చివరిది అవుతుంది. యుద్ధం ఎప్పుడూ చివరిది కాదు, మనం నడిచే దారి మాత్రమే చివరిది అవుతుంది. చేప గాలానికి చిక్కినట్టే చిక్కి జారుకున్నట్టు కాలం జరిగిపోయింది. మనకు భయం శత్రువుతో కాదు, మనతోనే మనకు భయం. మనకు భయం శత్రువుతో కాదు, మనతోనే మనకు భయం. నడక పరుగులా మారుతుందనుకుంటే తాబేలై కూర్చుంది. నిజం సమాధుల మీద అబద్ధాల పూలు పూశాయి. రంగులు వెలిసిపోతున్న వర్తమానం, హంగులు ఆర్భాటాలు నిజమే అనుకుంటున్న అమాయకత్వం. ఎరుపు వెలిసి కాషాయమై కమండలంలోకి దూరింది. ఎరుపు వెలిసి కాషాయమై కమండలంలోకి దూరింది. మనుధర్మం ఒక ఎగతాళి నవ్వు నవ్వి ఒక అడుగు ముందుకేసింది. కాగిత పువ్వులే పరిమళిస్తాయని, ఎండమావులే దాహం తీరుస్తాయని అవకాశవాదం హద్దులు చెరుపుకొని ప్రకటిస్తున్నది. ఇప్పుడు ఇక్కడి నేల మట్టి కాదు, నీటికి తడి లేదు, నిప్పు మాత్రం మండుతూనే ఉంది. కృతజ్ఞత. నిప్పు మాత్రం మండుతూనే ఉంటుంది అని చెప్పినటువంటి ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు. కవులందరికీ చిరు సన్మానం ఉంటుంది. ముగింపు దాకా అందరూ ఉండాలి. కవులే కాదు, వచ్చినటువంటి ప్రేక్షకులందరూ కూడా చివరి దాకా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత
అంబేద్కర్ విశ్వవిద్యాలయంతో చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి మా కౌన్సిలరు, మా దగ్గర ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ఎప్పుడు కూడా పేపర్లు తీర్చడానికి వచ్చేటటువంటి తిరునగరి శ్రీనివాస్, గొప్ప కవిగా పేరుగాంచినటువంటి తిరునగరి శ్రీనివాస్ సినారే మీద ఆయన పరిశోధన చేశాడు. తిరునగరి శ్రీనివాస్ని వేదిక మీదకి ఆహ్వానిస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వేదికగా జరుగుతున్న సామాజిక సాధికారిక సదస్సులో ఒక ప్రత్యేకత ఉంది. బాబు జగ్జీవన్ రామ్, అదేవిధంగా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముగ్గురు మహనీయుల గొప్ప సందర్భం ఇది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మౌనశిలై పైనుంచి చూస్తున్న అంబేద్కర్ కవుల యొక్క అక్షరాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్టుగా భావిస్తున్నాను. ఇప్పటి వరకు చదివిన కవితలన్నీ కూడా రకరకాల సందర్భాల్ని స్పృశించినప్పటికీ కూడా ఈ సందర్భంలో నేను ఎంచుకున్నటువంటి కవిత అంబేద్కర్ గురించి. కవితా శీర్షిక స్మరణ. ఆయన అంటేనే ఒక సాధికారిక ఆలోచన, ఆయన అంటేనే ఒక సాధికారిక ఆలోచన, ఆయన అంటేనే ఒక సంస్కరణల కార్యాచరణ. బడుగుల వెతలకు సాధికారికత సాధనే విముక్త మార్గమన్న దార్శనికుడు. విద్యావకాశాల సద్వినియోగమే జీవనోన్నతికి రాజమార్గమన్న జ్ఞానశీలి. అణగారిన తనానికి ఆత్మస్థైర్యమిచ్చి సామాజిక విలువను గౌరవాన్ని కల్పించి ప్రగతిశీల మార్గదర్శనం అందించిన ఆధునిక సమతా మహర్షి. అడ్డంకుల బంధనాల నుండి సమతా సాధనకై పోరాడిన మానవతావాది తత్వవేత్త, బౌద్ధుడు, కులమతాతీతుడు. భారత రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తి ప్రదాత, సంస్కర్త. స్వతంత్ర భారతావనికి తొలి న్యాయమంత్రి. సమైక్యత సమగ్రతల దేశాన్ని కోరుకున్న అభ్యుదయశీలి. అంబేద్కర్ అంటే దేశ సంపద. అంబేద్కర్ అంటే దార్శనిక మహనీయుల స్వరూపం. అంబేద్కర్ అంటే సామాజిక చేతన. ఆయన ఒక సాధికారత ప్రపంచం. ఆయనకు అక్షరాంజలి. ఉదయ భాస్కరునికి, జనహృదయ సముద్రునికి వందే. ఆ మహనీయతకు వందే. ఆ దార్శనికత్వానికి సదా స్మరణీయం. ఆ దార్శనికత్వం సదా స్మరణీయం. ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని కల్పించిన డాక్టర్ రజనీ మేడం గారికి, ఆచార్య గంటా చక్రపాణి గారికి, ఇల్లలమరి రాములు సార్ గారికి, పుష్ప చక్రవాణి మేడం గారికి, ఎల్వికే రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆచార్యులు, అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా తెలుగు శాఖ విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఒక సందర్భం ఏమిటంటే, ఈ విశ్వవిద్యాలయంలో నేను విద్యార్థిని అంటే నేను డిగ్రీ కాకతీయ విశ్వవిద్యాలయంలో చేశాను, పీజీ అన్ని ఉస్మానియాలో చేసినప్పటికీ అంబేద్కర్లో నేను పబ్లిక్ రిలేషన్, రైటింగ్ ఫర్ మాస్ మీడియా, అదేవిధంగా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేటువంటి వివిధ రకాల డిప్లొమా కోర్సులు పూర్తి చేశాను. కాబట్టి నేను పూర్వ విద్యార్థిని, అకాడమిక్ కౌన్సిలర్ని, కవిని కూడా, అదేవిధంగా ఇప్పుడు జర్నలిస్ట్గా కూడా ఉన్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. నీలిరంగు జెండాలై రెపరెపలాడుతున్న మీ అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నేను డిగ్రీ పూర్తి చేసిన అని గర్వంగా చెప్పుకుంటున్నా. నాకు దండకడియం సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చినప్పుడు నన్ను ఈ కాలేజీకి పిలిచి సన్మానం చేసి, ఇంకా నువ్వు పైకి ఎదగాలి బిడ్డ అని దీవించిన ఒక తల్లి ప్రేమ ఈ యూనివర్సిటీ. కవిత పేరు మీరే చూపుడు వేలు పాఠం కావాలి. చిన్నబడి నుంచి పెద్దబడిలోకి పోయే నా బంగారు తీగల్లారా, ఈ కుల సముద్రాన్ని రేపు రేపు ఎట్లా ఈదుతారో అని భయం. చిన్నబడి నుంచి పెద్దబడిలోకి పోయే నా బంగారు తీగల్లారా, ఈ కుల సముద్రాన్ని రేపు రేపు ఎట్లా ఈదుతారో అని భయం. కాళ్ళు చేతులు మధ్యాహ్నం పూట మందు గోళీలు వేసొచ్చిన నా నీలి కలువల్లారా,
ఏ గులాబీ పువ్వులు మీ గొంతుకలకు కత్తులైతవు అని వణుకు. వండుకున్న బువ్వ కుక్కల పాలైతే ఆకలి కడుపుతో బడికొచ్చిన నా బుజ్జి మేకల్లారా. వండుకున్న బువ్వ కుక్కల పాలైతే ఆకలి కడుపుతో బడికొచ్చిన నా బుజ్జి మేకల్లారా. ఏ కామధేనువులు మీ నాలుకలను కోసి పారేస్తావో అని భయం. మనది నిర్మలసుర గంగాజల దేశమని పెద్ద పెద్ద పాటలు వాడించిన కదా. జనవరి 26కు లౌకిక రాజ్యమని ఉపన్యాసం రాసిచ్చిన కదా. నా తుమ్మ పువ్వుల్లారా, ఇక్కడ కొన్ని చావులకే ఎన్కౌంటర్ ఉపాయాలుంటాయి. నల్లదారానికి ఈ దేశంలో విలువ లేదు. ఉండనీక ఇల్లు లేకున్నా మీ సంవత్సర ఆదాయం లక్షల్లో వేసే మా గొప్ప శ్రీమంతుల దేశం మనది. గొప్ప నేతలెవరైనా మన దేశానికి వస్తే మురికి వాడల మీద అత్తరు జల్లే మంచుకొండ లాంటి కీర్తి దేశం మనది. కాంటాకు రైతును వేలాడదీసి బేరమాడుతున్న ధాన్య దేశం మనది. కాంటాకు రైతును వేలాడదీసి బేరమాడుతున్న ధాన్య దేశం మనది. రోజుకో కొవ్వొత్తుల నిరసనలతో వెలిగిపోతున్న దేశం. దోసాకుతో తుడిచిన నా మట్టి పలకల్లారా, దోసాకుతో తుడిచిన నా మట్టి పలకల్లారా. కచ్చకాయల ఆటలో పైకి విసిరేసిన కాయను ఎట్లా అందుకోవాలో తెలిసిన వాళ్ళు. బతుకంటేనే తట్టు తగిలి పొట్ట వగిలిన కాళ్ళతో నడవడమని మర్చిపోవద్దు మీరెప్పుడు. బతుకంటేనే తట్టు తగిలి పొట్ట వగిలిన కాళ్ళతో నడవడమని మర్చిపోవద్దు మీరెప్పుడు. ఏ బస్ ఎక్కే దగ్గరనో రేపు మనం కలుసుకుంటాము. చేతుల్లా ఎన్ని బాధ్యతల బ్యాగులు మోస్తూ నిలబడి మాట్లాడుకుంటాము. నా అపురూప పద్యాల్లారా, కంటి కురుపుతో బాధపడుతున్న ఈ దేశానికి మీరే వైద్యం చేయాలి. కంటి కురుపుతో బాధపడుతున్న ఈ దేశానికి మీరే వైద్యం చేయాలి. శివాని, మనీషా, ఇంకా అక్షరాలు పూయని నేల మీదికి మీరే వాగులై పరుగులెత్తాలి. శివాని, మనీషా, ఇంకా అక్షరాలు పూయని నేల మీదికి మీరే వాగులై పరుగులెత్తాలి. జ్యోత్స్న, రాధిక, రేపు నా తరగతి గదిలో మీరే చూపుడు వేలు పాఠం కావాలి. జ్యోత్స్న, రాధిక, రేపు నా తరగతి గదిలో చూపుడు వేలు పాఠం కావాలి. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి, రజని మేడంకు, గంటా చక్రపాణి సార్కు అందరికీ నమస్కరిస్తున్నాను. తగుల గోపాల్ కూడా పాపం పరీక్షలు ఉన్నాయి, పరీక్షలు డ్యూటీలో ఉన్నాను అక్క అంటే, కాదు కాదు తప్పక రావాలి అంటే వచ్చాడు పాపం దూరం నుంచి. తగుల గోపాల్ ధన్యవాదాలు. దొంతం చరణ్, ఉస్మానియా విద్యార్థి దొంతం చరణ్. మన విద్యార్థి రమేష్ కార్తీక్ నాయక్, కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది ఈ అబ్బాయి కూడా. రమేష్ కార్తీక్ నాయక్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మన విద్యార్థి రమేష్ కార్తీక్ నాయక్. రజనీ కులకర్ణి మా విద్యార్థి. రజనీ మేడంకి, తిరునగర్ సార్కి నమస్కారములు. నా గురువులు. నా కవిత శీర్షిక విజ్ఞాన దీప్తి. విజ్ఞాన దీప్తి అంబేద్కర్ భూలోకపు బంధాలు విడదీసి బుద్ధి జ్ఞానం జ్యోతి వెలిగించిన వాడు. అంబేద్కర్ నీ పాద పద్మములపై కవితా వీణ వంచితివి. అసమానతలను ఆటవిలదుల్లో అసహ్యము దుఃఖము విడదీయగా నీ చైతన్యము నుంచి దిగజారిన దిరులపై దారుల్లో వెలుగులై ధర్మాన్ని నడిపిన వాడవు. జాతి తీర్పులకు ముసుగుంచితివి. జ్ఞానోదయ పర్వతము నిలిచినవాడా, నీ పునీతికి కీర్తికి ఈ కవి సాష్టాంగ నమస్కారము. ఈ కవి సాష్టాంగ నమస్కారము. నేను ఇక్కడే చదువుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంఏ మొత్తం కంప్లీట్ అయింది. పిహెచ్డికి ట్రై చేస్తున్నాను. ఇంకా మా స్కూల్లో స్పోకన్ తెలుగు క్లాసెస్ కూడా పెట్టానండి, తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి. ఓల్డ్ సిటీ చార్మినార్. పాత తరం కవుల నుంచి కొత్త తరం కవుల దాకా అందరినీ ఈ కవి సమ్మేళనంలో మేము ఆహ్వానించాము. ఇప్పుడు అందుకనే రజనీ కులకర్ణి గారి కవిత కూడా విన్నారు. ఇప్పుడు శ్రీనిధి విప్లవశ్రీ, శ్రీనిధి విప్లవశ్రీ కవి సంగమం కార్యక్రమంలో కూడా ఈ అమ్మాయి కవిత్వంలో పాల్గొంటూ ఉంటుంది, కవిత సమ్మేళనాల్లో. అందరికీ జై భీమ్లు. నా కవిత శీర్షిక ప్రశ్నలు. అయితే ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలలో కొన్నైనా ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి ప్రామిస్ చేస్తూ ప్రశ్నలు కవిత్వం స్టార్ట్ చేస్తున్నా.
కాలం రెపరెపలాడుతున్న జెండా. దాని రంగే వెలసిపోయింది. వెరసి కాషాయీకరణ చెందొచ్చేమో చెప్పలేం. ఇసుక తిన్నెలు, ఎడారి దిబ్బలు ఆకునో కాయనో కనలేక రోధిస్తున్నాయి. అక్కడ జై శ్రీరామ్ నినాదం ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఇప్పుడు గర్భగుడులు శూన్యపు రెక్కలు విస్తరిస్తూ ఖాళీతనాన్ని ప్రకటించుకుంటున్నాయి. భక్తుల రాక్షస చర్యలను కట్టడి చేయలేని దేవుళ్ళు ఇప్పుడు చేతులెత్తేశారు. ఇప్పుడు గర్భగుడులు శూన్యపు రెక్కలు విస్తరిస్తూ ఖాళీతనాన్ని ప్రకటించుకుంటున్నాయి. భక్తుల రాక్షస చర్యలను కట్టడి చేయలేని దేవుళ్ళు ఇప్పుడు చేతులెత్తేశారు. ఎవరు పాలకులో ఎవరు భక్షకులో సందేహాలు, సందేశాలు. విచక్షణతో అర్థం చేసుకోవాలి గాని గుడ్డిగా అడుగులు కలపకూడదని ఎమర్జెన్సీ రకపు కాలం ఇది. ప్రశ్నలు ప్రశ్నలు. భవిష్యత్ తరానికి అస్థిపంజరాల డబ్బాలో బోల్డన్ని ప్రశ్నలు. అవి ఈ రోజు రేపు ఎప్పటికీ సమిసిపోవు. గడ్డిపూల వాసనలు చూసే తీరిక ఉండదు. చెలరేగుతున్న మంటల సమాజంలో మతాలు ఆజ్యంగా నిలుస్తూ ఉంటే రైటిస్టులు లెఫ్టిస్టుల పుంకాల ఉపన్యాసాల మధ్య, టీవీ ఛానళ్లలో వాదోపవాదాల మధ్య నిజాలో అబద్ధాలో బేరీజు వేయలేని మా యువత గందరగోళంలో నెత్తులు వరుక్కుంటుంది. ఇప్పుడు అసలైన మేధావులు కూడా నిగ్గదేల్చలేక చేతులెత్తేసినప్పుడు ధైర్యం మనిషై గొంతు విప్పిన వాళ్లను జైలు గోడల లోపలే సమాధి చేస్తున్నప్పుడు నిజం నోరు దాటే లోపే బుల్డోజర్ నీ ఇంటి నెత్తి మీదకు ఎక్కుపెట్టి ఉంటుంది. ఇక భవిష్యత్ అంతా అచ్చంగా ప్రశ్నలే అవ్వకపోతే నన్ను అడగండి. పదవి కోసమో పైకం కోసమో కార్పొరేట్ కుక్కల ప్రసన్నం కోసమో ప్రాణాలు తీసే మానాలు తీసే కులము మతము రాజ్యపు స్వభావాలైన దేశంలో నాలాంటి యువత ప్రాణాలు పూచీకత్తు పెట్టి వ్యక్తి పూజల విషమెక్కిస్తున్నంత కాలం, అంధభక్తిలో నిజాన్ని సమాధి చేస్తున్నంత కాలం, మరో తరం హత్య కాబడుతున్న చోట ప్రశ్నల గంటలు, మారణ మంటలు, ఫాసిస్టు విధానాలు కాక మరి ఇంకే పురోగతో పురుడు పోసుకుంటుందని ఆశలతో బ్రతకండి పిచ్చి సన్నాసులారా. థ్యాంక్ యూ. ఇప్పటి తరానికి ప్రతినిధిగా ప్రశ్నలు వేస్తూ ఎన్నో విషయాలు చెప్పావమ్మా. థ్యాంక్ యూ శ్రీనిధి విప్లవశ్రీ. ఆదినారాయణ గారు మన ఎంఏ తెలుగు వాళ్ళకి పాఠం చెప్తారు. మన కౌన్సిలరు ఆదినారాయణ గారిని ఈరోజు ఈ 4 గోడల మధ్య కాకుండా విశాలమైనటువంటి స్థలంలో కవులతో విశాల హృదయాన్ని ఈ యొక్క సామాజిక సాధికారత ఉత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి చక్రపాణి సార్ గారికి, ఆ తర్వాత మా గురువు గారు ఆత్మీయ అతిథిగా చేసినటువంటి ఆచార్య పిల్లల మరి రాములు గారు, ఆ తర్వాత రిజిస్టర్గా ఉన్నటువంటి ఎల్వికే రెడ్డి సార్ గారు, తర్వాత తెలుగు శాఖ అధ్యక్షులు రజనీ మేడం గారికి ధన్యవాదాలు. నేను చదవబోయేటువంటి కవితా శీర్షిక నువ్వే లేకపోతే ఈ సమాజంలో నా ఉనికి కోసం కుస్తీ పట్టేవాణ్ణి. నువ్వే లేకపోతే మా వెతలు కథలుగా కనుమరుగయ్యేవి. నువ్వే చదువుండకపోతే నేను చదువంటే ఎరుగుదునా. నువ్వే పార్లమెంటు ఎక్కకపోతే పాలించే పాఠాలు నేర్చుకుందునా. అసలు నువ్వు రాజ్యాంగమే రాయకపోతే ఈ రాజ్యం నన్ను గుర్తించునా. నువ్వే ప్రశ్నించకపోతే ప్రశ్నలంటే ఎరుగుదునా. నువ్వు పెన్నే పట్టకపోతే మేము ఎన్ని పన్నులు కట్టే వాళ్ళమో. నీ దారే మాకు లేకపోతే మా దారి ఎటు మల్లును. నువ్వే రాజ్యం రహస్యాలు చెప్పకపోతే రాబందులు చెప్పింది నమ్మేవాళ్ళం. నువ్వు రాసిన ఒక్కొక్క సిరాచుక్కే మా ఒంట్లో ఒక్కొక్క రక్తపు బొట్టును అదిమి పట్టింది. అసలు నువ్వే లేకపోతే చౌరస్తాలో మా రస్తాలన్నీ మూసుకపోయి వెలివాడల్లో వెలివెలాపోయే వాళ్ళం. నువ్వే లేకపోతే ప్రతి ఊరు మరో కారంచేడు చుండూరు పదిరు కుప్పంలో ఆ కుప్పలుగా పోయి కనుమరుగయ్యేవి. నువ్విప్పుడు వ్యక్తివి కాదు ప్రపంచ ముఖ చిత్రంపై సంతకం చేసినటువంటి శక్తివి. నువ్విప్పుడు వ్యక్తివి కాదు ప్రపంచ ముఖ చిత్రంపై సంతకం చేసిన శక్తివి. ఆ తర్వాత మరొక
ఆ చిన్న కవిత సావిత్రిబాయి పూలేను మా ప్రతి గ్రామంలో అవ్వగా భావించుకునేటువంటి అందరికీ ఒక సామాజికమైనటువంటి సాధికారత ఎందుకు రావట్లేదు, ఒక స్త్రీని ఒక తల్లిని ఏ విధంగా చూస్తుంది ఈ సమాజం అనేటువంటి దానిపైన మా అవ్వ కవితా శీర్షిక. మా అవ్వ పొద్దున్నే షిప్పిరిగా కనిపించిన, మా అవ్వ పొద్దున్నే షిప్పిరిగా కనిపించిన నిత్యం భూమిని ముద్దాడే చీపురుతో ఆకిల్ని ఐరన్ కొట్టిన అంగిలా సాఫ్ చేస్తుంది. బజార్లో తెచ్చిన బర్రెపెండ బకెట్లేసి నేల తల్లికి పట్టంచులా పట్టు చీర కడుతుంది. కట్టమైసమ్మను కదా బుదిచ్చినట్టు గల్మంతానికి గడపను బొట్లతో ట్యాంకు బంటు లైట్లలా మెరిపిస్తుంది. మా అవ్వ బోళ్ళన్నీ ఆకిట్లేసి తోమితే ఆకాశం కన్నా అందంగా మెరుస్తాయి. మా అవ్వ నోట్ల బొగ్గేసి తోమితే పెప్సుడెంట్ పక్కకు పడాల్సిందే, బ్రష్ విరగొట్టాల్సిందే. మా అవ్వ సాట్ల బియ్యం పోసి ఎరిగితే సంగీతం వాయిస్తున్న శబ్దం ఎంత మధురం. అంబటాల దాకా వంటే అరిష్టమని మంచాల వన్న మమ్మల మాటికి లేపుతుంది. ఇక మా అవ్వ ఏయిలు వారంగా పోయిన నాన్న ఆళ్లకు రాకుంటే తక్కిచ్చి అడుగుతుంది, తల్లాడుతుంది. మా అవ్వ పనికాడ తలకాయకు తువాల గట్టి పారబట్టి పనిచేస్తే పడిసి మొగోడు కూడా పనికిరాడు. పార పలుగు కొడవలి చేత పట్టింది అయినా పెన్ను పట్టిన వాళ్ళ కంటే లగాచి మాట్లాడుతుంది. ఇట్లా దబ్బున నాకు జ్వరం వస్తే కడుపు మీద తడి పట్టేసి పెయంత రుద్ది ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుద్ది నా మంచం చుట్టూ. ఏమనిపిస్తుంది బిడ్డ అని చిన్నపోతుంది. ఇట్లా మా అవ్వ రాత్రికల్లా ఎర్రమన్ను కుండ మీద పిడిసోలే తడిసి ముద్దై ఎండిపోతుంది. థ్యాంక్ యూ. 2 కవితలు చదివినటువంటి ఆదినారాయణకు కృతజ్ఞతలు. ఇక చివరగా నాగేశ్వరరావు గారు మా ఎంఏ తెలుగు విద్యార్థి అంటే ఈ విద్యార్థి గురించి కూడా ఒకటి చెప్పాలి. ఆయన మంచిర్యాలలో డాక్టర్గా పనిచేశారట. మాకు ఎంఏ తెలుగులో వచన సాహిత్యంలో అల్లం రాజయ్య కథ అతడు ఉంది. అతడు చెప్పగానే మహేందర్ చెప్తాడు వచన సాహిత్యం. అతడు చెప్పగానే నేను అతడులో ఒక పాత్రని అని ఆయన వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. నాగేశ్వరరావు గారికి అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నాగేశ్వరరావు, వైద్యుడిని. ఈ యూనివర్సిటీ నాకేమిచ్చింది? అద్భుతమైనటువంటి సైకాలజీ ఇచ్చింది. నాకు ఉన్నప్పుడు చదవడానికి అవకాశం దొరకలేదు. అదేవిధంగా ఇప్పుడు మా మాతృభాష గురించి తెలుసుకోవాలి అనే ఉత్సాహంతో మరి రజని మేడం గారు, అలాగే శ్రీనివాస్ సార్, మహేందర్ సార్, దేవేంద్ర మేడం వీళ్ళందరూ కూడా నన్ను తీర్చిదిద్దుతున్నారు. దానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఒక చిన్న పాట బిట్టు, టైం లేదు కాబట్టి. సమత మమతల పంచి ఇచ్చిన హితము కోరిన గౌతమా, కులము మతముల మరచి బడుగులనొకటి చేసిన బౌద్ధమా, సమత మమతలు పంచి జనులకు హితము కోరిన గౌతమా, కులము మతముల మరచి బడుగులనొకటి చేసిన బౌద్ధమా, సామ్యవాదపు కలల కన్నా సమాజపు నేత్రమా, మనుషులందరూ ఒక్కటేనని సాటినావు మహాత్మా, మనుషులందరూ ఒక్కటేనని సాటినావు మహాత్మా, జ్యోతిబా ఫూలే జోహారు జోహారు, మా జాతికే వెలుగు దీపమైనారు, మా పడుగులకు మీరు బాబువైనారు, సమత మమతల పంచి జనుల హితము కోరిన గౌతమా, కులము మతముల మరచి పడుగులనొకటి చేసిన బౌద్ధమా. ధన్యవాదాలు. నా కవిత వారి జయంతులు.
భారతదేశం భిన్న మతాలు, వర్ణాలు, కులాల, సంస్కృతుల మేళవింపు. ఆది నుండి అంటరానితనం, అసమానత్వం, స్త్రీ వివేచన వేలూరిన తలవంపు. దళితులు, అట్టడుగు వారు, అవిద్యతో స్త్రీలు అణిచివేయబడ్డ అసమాన సమాజం మనది. ఇది చరిత్ర సత్యం. ఆ దైవమే దయతలిచి కొంతమంది యుగ వైతాళికులను ఇక్కడికి పంపారు సమాజ పరివర్తన కోసం. వారే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జ్యోతిబా గోవిందరావు పూలే బడుగు వర్గాలు, దళితుల స్త్రీ విద్యకు పరితపించి సమాజ హితం కోరి మహాత్ముడైనాడు సత్య శోధనతో. ఏప్రిల్ 11 అనగా ఈరోజు ఆయన జయంతి జరపడం, 198వ జయంతి జరపడం చాలా గొప్ప విశేషం. అందులో మనమందరం పాల్గొంటాం. అంబేద్కర్ యూనివర్సిటీలో జరగడం చాలా విఖ్యాతం. సావిత్రిబాయిని వివాహం వాడాడు. అంటరానితనాన్ని, సతీ సహగమనాన్ని, బాల్య వివాహాన్ని మాన్పించి స్త్రీ విద్యకై తప్పించిన మొదటి స్త్రీ ఉపాధ్యాయుని, చదువుల తల్లి సావిత్రిబాయి. జనవరి 3 ఆమె జయంతి, అంటే స్త్రీల వికాస దినం, వికాస మహోత్సవం. ఆ రోజు మహిళా సేవా మండల్ స్థాపించి స్త్రీ జనోద్ధరణ సల్పిన సుచరిత సావిత్రిబాయి పూలే. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విద్యాధికుడై దేశాలు తిరిగి భారత రాజ్యాంగానికి పునాది వేసి పూర్తి చేసి మన దేశ తలరాతను మార్చిన మహర్షి భారతరత్న అంబేద్కర్. సామాజిక న్యాయం సూత్రాల ముందు చూపుతో లిఖించిన మాన్యుడు, మానవత్వ మనుశాస్త్రం, దళిత బడుగు వర్గాల ఆశాజ్యోతి, స్త్రీ అభ్యున్నతికి పాటుపడిన కరుణామయుడు. 14 ఏప్రిల్ భారతదేశానికి ఒక సుదినం. నిజానికి చెప్పాలంటే మన ఇండియా మొత్తంలో ఎక్కువగా విగ్రహాలు ఉన్నాయి మరి అంబేద్కర్ గారికి. ఒక్కసారి చప్పట్లు కొట్టాడు సార్. ఈ త్రిమూర్తుల ఆయన అంబేద్కర్ది 134వ జయంతి జరుపుకోబోతున్నాం. అలాగే ఈ త్రిమూర్తుల జయంతులు భారత్ సౌభాగ్యం. మరి మళ్ళీ ఇలాంటివి జరగాలి. మనం అందరం కూడా విశ్వశాంతికి పాటుపడాలి. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి యూనివర్సిటీ వారందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మన దగ్గర 15 మంది కవులు కవిత్వం చదివారు. నిజానికి 15 మంది కవుల్లో పాత తరం నుంచి కొత్త తరం వరకు అందరూ సామాజిక సాధికారత మీద, అంబేద్కర్ గురించి, మహాత్మా పూలే గురించి మరియు సావిత్రిబాయి పూలే గురించి, అంటే అసలు సామాజిక సాధికారత అంటే ఏమిటో దాని గురించి చాలా మంచి కవిత్వం చదివినందుకు కవులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కవి సమ్మేళనానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి పిల్లలమర్రి రాములు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. గౌరవ ఉపాధ్యక్షులు, ఆత్మీయులు ఆచార్య ఘంటా చక్రపాణి గారు, అట్లే వేదిక పైన ఆచార్య రజనీ గారు, ఎల్వికే రెడ్డి గారు, సభలో ఉన్నటువంటి ఆప్తులు కె శ్రీనివాస్ గారు, అట్లే పుష్ప గారు, అనేక మంది కవులు, కళాకారులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ కవితల్ని చదివి మనల్ని అందరినీ ఒక గొప్ప ఆనందానికి లోను చేసినటువంటి ఈ సందర్భంలో ఈ ప్రదేశం చూడగానే నిన్న మొన్నటి దాకా లేనటువంటి ఒక కొత్త వైశిష్ట్యం ఏదో కనబడుతుంది. దానికి వెనుక అంబేద్కర్, పక్కనే ఓ అద్భుతమైన గుట్ట, అటువైపు చూస్తే దాదాపు 2-2.5 గంటల నుంచి చంద్రుడు ఇక్కడే ఉన్నట్లు, మన కోసమే ఎదురు చూస్తున్నట్లు, మనదే వింటున్నట్లు ఇంత గొప్ప అనుభూతిని కల్పిస్తున్న ఆచార్య ఘంటా చక్రపాణి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, నాకు పేరు విశిష్ట అతిథి కానీ మీకంటే విశిష్టంగా చెప్పేది ఏమీ లేదు. ఇవాళ 1-2 అంశాలని మాత్రం మనం ప్రస్తావించాలి.
బాబాసాహెబ్ అంబేద్కర్ కవిత్వానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అట్లే ఈ కవిత్వానికి ఉన్న సంబంధం ఏంటి అని ఒకసారి పరీక్షించుకుంటే ఆయన చాలా సందర్భాల్లో మొత్తం ఆయన జీవితంలో అతి ప్రధానంగా రాసింది ఇంగ్లీష్లోనే. ఎక్కడో మరాఠీలో కొంత రాసిందేమో కానీ అతి ప్రధానంగా రాసింది ఇంగ్లీష్ లిటరేచర్ను కూర్చి చదివే వాళ్ళు ఏమని అనుకుంటారంటే సుప్రసిద్ధమైన గొప్ప రచయితల్లో భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ ఒకరు, అట్లే గాంధీ కూడా మరొకరు. ఇండియన్ ఇంగ్లీష్ రైటింగ్ అనే దాని చర్చ వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ రాసినటువంటి రైటింగ్స్ మీద చాలా ప్రముఖమైన ఒక హిస్టరీ ఉంది. జనరల్గా మీరందరూ ఎప్పుడైనా డిస్కవరీ ఆఫ్ ఇండియా కానీ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ కానీ వాటిని కనుక చదివితే జవహర్లాల్ నెహ్రూకు ఉన్నటువంటి ఆ రొమాంటిక్ ఫీలింగ్, మొత్తం ఇండియన్ హిస్టరీ మీద ఆయనకు ఉన్నటువంటి ఒక సాధికారత, అట్లే ఇంగ్లీష్ లిటరేచర్ పట్ల ఉన్నటువంటి ఒక గొప్ప అధికారం, ఈ రెండింటి కారణంగా హౌ బ్యూటిఫుల్ ఈజ్ ఇంగ్లీష్ వాజ్ అని ఇంగ్లీష్ లిటరేచర్లో, ఎస్పెషల్గా ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్లో వాటిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. కానీ అంబేద్కర్ రైటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఇంగ్లీష్. ఒక మహా పండితుడు లాంటి వాడు, అంబేద్కర్ చదివినటువంటి అధ్యయనం మహాపండితుడు అంటే మరి దానికి ఇంకొక వేరే నెగటివ్ షాడో అనేది లేకుండా ఉండడం కోసం చెప్తున్నా. పండితుడు అనేసరికి పాండేలు వాళ్ళు మాత్రమే వస్తారు, కానీ ఆధునిక పండితుడు, నిజమైనటువంటి పండితుడు, ఓ గొప్ప ఆయన ఆంగ్ల సాహిత్యం మీద ఎంత అద్భుతమైన సాధికారత కలిగిన వాడో ఆయన ఇంగ్లీష్ రైటింగ్స్ చదివితే మనకు అర్థమవుద్ది. ఆయన అంటాడు, బుద్ధ గురించి రచించినప్పుడు ఒక వ్యాసంలో ఆయన చెప్పేటువంటి పద్ధతి, ఆయన ఇద్దరిని కంపేర్ చేశాడు, బుద్ధ అండ్ కార్ల్ మార్క్స్, వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ అంటాడు, ఏ కంపారిజన్ బిట్వీన్ ద టూ అట్రాక్టివ్ అండ్ ఇన్స్ట్రక్టివ్ అని అంటాడు. ఒక పొయిటిక్ ఎక్స్ప్రెషన్ చెప్పడంలో ఈ అంబేద్కర్ రైటింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో. గాంధీయిజం, సనాతనిజం అండ్ హిందూయిజం, ఆల్ ఈజ్ వెల్ అండ్ విల్ బీ. ఇమ్మీడియట్గా వెల్ అనగానే ఇమ్మీడియట్గా విల్ అనే ఒక ఫిగరేటివ్ స్పీచ్ ఉపయోగించడం అనేది అంబేద్కర్ రైటింగ్లో ఉన్నటువంటి ఒక గొప్ప బ్యూటీ. బుద్ధ ఆర్ కార్ల్ మార్క్స్ which suggests either a comparison or a contrast between two such personalities divided by such a lengthy span of time and occupied with different fields of thought is sure to sound odd. Thought and odd అని ఆ ఫిగరేటివ్ స్పీచ్ను ఉపయోగించడంలో ఆయనకు ఉన్నటువంటి ఒక సాధికారత ఇంగ్లీష్ లిటరేచర్ మీద ఒక గొప్ప పొయిటిక్ ఎక్స్ప్రెషన్ను కల్పించే విధంగా ఉంటుంది. ఆ రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఆ రకంగా ఉంటుంది. అందువల్ల నేను అనేక సందర్భాల్లో అనుకునేది, అసలు ఇంగ్లీష్ లిటరేచర్లో జవహర్లాల్ నెహ్రూను, లేకపోతే గాంధీని, ఇంకా కొన్ని సందర్భాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, అట్లే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంగ్లీష్ కూడా చాలా బ్యూటిఫుల్ ఇంగ్లీష్ను, వీళ్ళ ఇంగ్లీష్ను ప్రస్తావించేటప్పుడు హౌ బ్యూటిఫుల్లీ దే రోట్ ఇండియన్ ఇంగ్లీష్, దే హ్యావ్ డెవలప్డ్ ఇండియన్ ఇంగ్లీష్ అని అనుకుంటారు. కానీ అంబేద్కర్ కూడా ఇండియన్ ఇంగ్లీష్ను డెవలప్ చేయడంలో, అట్లే ఓ అద్భుతమైన రైటింగ్స్ను, భారతదేశంలో ఇప్పటికీ అత్యద్భుతమైన రచనలుగా ప్రచలితమై ఉన్నటువంటి సందర్భం అంబేద్కర్ రచనలు. అటువంటి రచనలు చేసినటువంటి అంబేద్కర్, పొయిటిక్ సెన్సిబిలిటీ ఉన్నటువంటి ఆ అంబేద్కర్ గూర్చి ఇవాళ కవులందరం ఇక్కడ ఒక అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసి, కవి సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు ఇది ఓ అద్భుతమైన మంచి సందర్భం అని, ఇటువంటి మంచి సందర్భాన్ని ఏర్పాటు చేసిన చక్రపాణి గారికి అభినందనలు చెప్తూ, అంబేద్కర్ అనగానే ఎవరికైనా కవిత్వం వస్తుంది. శ్రీశ్రీ అన్నట్లు చంద్రుణ్ణి చూస్తే అందరికీ కవిత్వం ఎట్లా వస్తుందో, అంబేద్కర్ భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో, భారతదేశ ప్రజానీకానికి ఇచ్చినటువంటి అద్భుతమైన ఒక శక్తిని ఒకసారి మనం భావించినప్పుడు మనలో కలిగే ఒక భావోద్వేగం ఎటువంటిదో, నాకు కలిగినటువంటి ఒక భావోద్వేగాన్ని ఒక పాట ద్వారా మీకు చెప్తాను. అంబేద్కరా అంబేద్కర అంబేద్కర అంబేద్కరా, పీడిత జన హృదయాలను వెలిగించిన భాస్వర, అంబేద్కర అంబేద్కర అంబేద్కరా,
కుల రక్కసి అవమానం కుటిల నీతి దుర్మార్గం చీకటి గుహలో కప్పి చిరిమేసిన రోజు నిన్ను అక్షరమే అమృతమై అమరత్వం సాధించిన అంబేద్కరా అంబేద్కరా కులాలుగా విభజించుట శ్రమ విభజన కాదని శ్రామికులను విభజించిన ఆటవికపు న్యాయమని మనువాదం ఈ దేశపు మనిషిలోనిదని మనుషుల విడగొట్టు దాని మంటలోనే కలిపినట్టి అంబేద్కరా అంబేద్కరా తరాలుగా అరిగినట్టి ఎముకల్లో ధాతువై వంచిన శిరస్సులను శిఖరాలుగా నిలిపినట్టి అంటరాని హింసను అంతరింపజేయుటకై ఆయుధమై నిలిచినట్టి అంబేద్కర ఆదిత్యుడ అంబేద్కరా అంబేద్కరా బాధించుట ఎరుగుటకే బోధించిన ధీరుడవు సంగ్రామం నడుపుటకే సమీకరించు సైనికుడవు నీ జీవన రాజబాట దళిత జనుల పూల తోట నీవనుసరించు అష్టాంగం తిరస్కరించు సాష్టాంగం రాజ్యాంగం రచయించి రక్షణ కల్పించినావు భారతదేశానికే భవితను అందించినావు అంబేద్కరా అంబేద్కరా అంబేద్కర అంబేద్కర అంబేద్కరా పీడిత జన హృదయాలను వెలిగించిన భాస్వరా. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఘంటా చక్రపాణి గారికి, సోదరి రజనీ గారికి, అట్లే మా పుష్ప చక్రపాణి గారికి, సోదరుడు ఎల్వికే రెడ్డి గారికి, విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు. ఉపన్యాసంతో పాటు పాటలు కూడా పాడి అలరించినటువంటి మా పుల్లనమరి రాములసారి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న ప్రకటన. శిఖామణి గారి సంపాదకత్వంలో వెలువడబోతున్నటువంటి అంబేద్కర్ శకం అనే కవితా సంకలనానికి ఇప్పుడు రాసినటువంటి కవులందరూ కూడా అంబేద్కర్ కవితలు ఇవ్వవలసిందిగా శిఖామణి గారు కోరుతున్నారు. ఆ ప్రకటనని మీరు ఒకసారి వినండి. ప్రేక్షకుల్లో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కె శ్రీనివాస్ గారు సంభాషణ అనేటటువంటి పుస్తకంతో ఇంకా చాలా ముఖ్యంగా గొప్ప విమర్శకులు కె శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. శ్రీనివాస్ గారి ఇక్కడికి అతిథిగా రాలేదు, వక్తగా కూడా రాలేదు, కేవలం ఒక మిత్రుడిగా వచ్చినప్పటికీ ఈ అవకాశాన్ని తీసుకొని, ఎందుకంటే చాలామంది సీనియర్ సాహిత్యవేత్తలు వెళ్ళి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ నేను హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను శ్రీనివాస్ గారిని ఒకటి అడిగా. నేను ఇంత ఘనంగా జరుగుతుందని అనుకోలేదు నిజాన్ని. కేవలం సామాజిక స్పృహతో, అంబేద్కర్ గారిపై ఉన్నటువంటి గౌరవంతో, ప్రేమతో, అదేవిధంగా అంబేద్కర్ బాటలో నడిచి ఎంపవర్ అయినటువంటి కవులను ఇక్కడికి పిలవాలన్నారు. రజనీ గారు అదే పద్ధతిలో వాళ్ళు ఇక్కడికి ఎంపిక చేసినటువంటి దానిలో అటువంటి వాళ్ళనే ఎంపిక చేసినారు. ఇంకా చాలామంది రాలేదు. సరే, ఈ సందర్భంగా సడన్గా ప్రేక్షకుల్లో శ్రీనివాస్ గారు కనబడినారు కాబట్టి నేను వారిని రిక్వెస్ట్ చేశాను ఒక 2 నిమిషాలు మా ప్రయత్నం గురించి, అదేవిధంగా ఈ సందర్భం గురించి. యూనివర్సిటీకి సంబంధించిన నేపథ్యం అంతా కూడా శ్రీనివాస్ గారికి బాగా తెలుసు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మా శ్రీనివాస్ శ్రీనివాస్కి ఇది ఏం విననీయకుండా ఆయన మొత్తం చెప్తూ అందరూ కూడా వెనుకున్న వాళ్ళు కూడా గమనించారు దాన్ని. సో చాలా విషయాలు చెప్పుంటాడు కాబట్టి శ్రీనివాస్ గారికి పూర్తి అవగాహన ఉంటుంది. కాబట్టి వారిని ఒక 2 నిమిషాలు ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం. సరే, నా ప్రసంగాన్ని కూడా ముగించమని రజనీ రాసి పంపించింది కాబట్టి 1-2 ప్రకటనలు చేసి నేను ముగిస్తాను. రెండోది, ఇది మేము ఇందాక చెప్పినట్టుగా మొదటిసారిగా ఈ ప్రయత్నం చేసినాం. పోయిన జనవరిలో రిపబ్లిక్ డే రోజు ఈ మహావిగ్రహాన్ని
ప్రొఫెసర్ అంబేద్కర్ గారి విగ్రహం ఇది. భారతదేశంలో మనం డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలు చూసినాం, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు చూసినాం. సుప్రీంకోర్టులో అడ్వకేట్ అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రచూడ్ గారు పోయిన ఏప్రిల్లో ఆవిష్కరించారు. ఆ సందర్భంగా మాకు ఒక ఆలోచన వచ్చింది, నిజంగా అసలైన ప్రొఫెసర్, ఈ కాలంలో చాలామంది ప్రొఫెసర్ అని పేర్లు పెట్టుకొని టీవీలలో కనబడుతుంటారు, కానీ ఆ కాలంలోనే అసలైనటువంటి ప్రొఫెసర్గా బాంబే యూనివర్సిటీలో లా ప్రొఫెసర్గా ఉన్నటువంటి అంబేద్కర్ ఎట్లా ఉంటాడో ఊహించుకొని ఒక కమిటీ ద్వారా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. దాన్ని మేము పోయిన జనవరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సరే, ఈసారి మేమేమనుకున్నామంటే, మేము ఒక 43 సంవత్సరాల ప్రయాణం తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సమాజంలో చాలా వర్గాలని మేము ఎంపవర్ చేసినాం అని అనిపించడమే కాకుండా మేము ఇప్పటి వరకు దాదాపుగా ఒక 6.5 లక్షల మంది విద్యార్థులని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా డిగ్రీలో ఒక దీన్ని సాధించేటట్టుగా మేము వాళ్ళకి మా విద్యా కార్యక్రమాలు అందించాం. అంతేకాకుండా ఇప్పుడు యాజ్ ఆన్ టుడే భారతదేశంలో అతి కొద్ది యూనివర్సిటీలో లాగా మాత్రమే ఉంటుంది. ఒక 10 లక్షల మంది 8 లక్షల మంది మా ఎన్రోల్మెంట్లో ఉన్నారు. సరే, ఇవన్నిట్లలో భాగంగా పూలే అంబేద్కర్ ఈ దేశంలో ఒక విద్యా విప్లవానికి నాంది వేసినారు. కాబట్టి దీన్ని ఒక సోషల్ ఎంపవర్మెంట్ వీక్ లాగా జరపాలి, ఆ ఉత్సవాలు జరపాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. దీనిలో భాగంగా 2 నిమిషాల్లో ముగిస్తా సార్. దీనిలో భాగంగా ఒక 2 సింపోజియంలు, రౌండ్ టేబుల్స్, సెమినార్లు 2-3, వాటితో పాటుగా ఒక 3 ప్రధానమైనటువంటి ప్రసంగాలు, లెక్చర్స్, వాటితో పాటు మా ఎంప్లాయీస్కి క్రీడలు, మిగతా రంగాలలో అనేక పోటీలు, కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి స్టడీ సెంటర్స్లో ముఖ్యంగా 10 జిల్లాల్లో ఉన్నటువంటి 10 కేంద్రాల్లో రేపు ఎల్లుండి 2 రోజులు అంబేద్కర్, రాజ్యాంగము, భారతదేశం, లౌకికవాదం ఇటువంటి అంశాల మీద మేము ప్రసంగాలని, అదేవిధంగా విద్యార్థులకు కూడా క్విజ్ కార్యక్రమాలని అన్నీ ఏర్పాటు చేసినాం. ఇది మొదటి అంశం. రెండవది, ఈ ప్రసంగాలన్నింటినీ అంటే వాళ్ళు వచ్చినటువంటి సింపోజియంలో కానీ, రేపు జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్లో కానీ, లేదా ఈ 3 ప్రధాన ప్రసంగాలు బాబు జగజీవన్ రామ్ గారు, ఆ ప్రసంగాన్ని డాక్టర్ నాగేశ్వరరావు గారు, కొండా నాగేశ్వర ఉస్మాన్ యూనివర్సిటీ మంచి గొప్ప లెక్చర్ని వారు ఇచ్చారు. అదేవిధంగా ఇవాళ తిరుమలి గారు, ప్రొఫెసర్ తిరుమలి, ఫార్మర్ ప్రొఫెసర్ ఢిల్లీ యూనివర్సిటీ, వారు ఒక గొప్పగా మహాత్మా జ్యోతిబా పూలేని ఆవిష్కరించారు. ఎల్లుండి కత్తి పద్మారావు గారు, వారు అంబేద్కర్ మెమోరియల్ లెక్చర్ ఇస్తున్నారు. ఈ 3 లెక్చర్స్ని మేము కొత్తగా ఒక ప్రచురణల విభాగం ప్రారంభించి ప్రతి అంశాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి మేము గతంలో సోషల్ ఫోరం అనేటువంటి ఒక ఓపెన్ ఫోరం పెట్టినాం. ఇప్పుడు కూడా ఈ ప్రచురణల విభాగం ద్వారా అన్ని పుస్తకాలని తీసుకురావాలనుకుంటున్నాం. అందులో భాగంగా ఈ కవితల పుస్తకాన్ని కూడా ఇవాళ ఇక్కడ చదివినటువంటి అందరి కవితలని కూడా ఒక సంకలనంలాగా రూపొందించి తీసుకురావాల్సిందిగా నేను రజనీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దాన్ని కూడా యూనివర్సిటీ ప్రచురణల విభాగం, ఓయూ ప్రెస్ అంటే ఒకప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, కానీ ఇక ముందు ఓపెన్ యూనివర్సిటీ ప్రెస్ లాగా మారిపోవాలని కూడా నేను ఆకాంక్షిస్తున్నాను. సో ఆ దిశగా మేము మళ్ళీ మా సామాజిక సాధికారతకు గత 40 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ యూనివర్సిటీని ఒక నిజమైనటువంటి ఓపెన్ యూనివర్సిటీ, అంటే కేవలం మా విద్యార్థులకే కాకుండా ఇలాగ సంజీవరావు గారు కానీ, లేదా మా యాకూబ్ కానీ అనేక సాహిత్య కార్యక్రమాలు చేస్తుంటారు. మీరందరూ ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి మీ సాహిత్య కార్యక్రమాలను కొనసాగించుకోవచ్చు. ఈ యూనివర్సిటీలో చాలా స్పేసెస్ని మేము ఓపెన్ స్పేసెస్గా పెడదామనుకుంటున్నాం. ప్రజా సంఘాలు కావచ్చు, లేదా కవిత్వ సాహిత్యకారులు కావచ్చు, లేదా మిగతా ఎవరైనా సరే సమాజానికి ఉపయోగపడే పనులు చేసి ఎవరైనా సరే మా వేదికని ఇక ముందు భవిష్యత్తులో కూడా వాడుకోవచ్చు. దీన్ని ఒక ప్రజా వేదికలాగా మార్చాలని అనుకుంటున్నాం. అన్నిటికీ మీ అందరి సహకారం కూడా
కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ముగించడానికి ఇంకా చాలా టైం ఉంది. అందరికీ సన్మానం కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మా మిత్రులు అదేవిధంగా అనేక విషయాలలో మాకు అండగా ఉండేటువంటి శ్రీనివాస్ గారిని 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఏదో కార్యక్రమం బాగా జరుగుతుందని చెప్తే వచ్చాను నేను, కాబట్టి ముందు అనుకోని రాలేదు. ఇందాక రాములు గారు మాట్లాడుతూ ఆయన ప్రసంగంలో ఒక 50 అద్భుతాలు ఉన్నాయి. ఇందాక చక్రపాణి గారు మాట్లాడే దాంట్లో ఒక 20-25 గొప్పలు ఉన్నాయి. అంటే గొప్ప అద్భుతం రెండు కూడా సరిపోనంత మంచి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా సరే కవిత్వం వినటం, మాటలు వినటం తర్వాత లోపలికి రాగానే ఒక ఈ యాంబియన్స్ అనేది చాలా ఆహ్లాదకరమైన అద్భుతమైన యాంబియన్స్. ఇటువంటి యాంబియన్స్ కవిత్వానికి దొరకడం చాలా అరుదు. అందువల్ల కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. ఓపెన్ యూనివర్సిటీ అంటే ఎల్లలు లేని విద్యను అందించేది. దానికి ఒక స్థలం ఉండదు, ఒక నిర్ణీతమైన విద్యాలయం ఉంటాయి, స్టడీ సెంటర్స్ ఉంటాయి, కానీ దానికి విద్యా బోధనకి, విద్యా అవుట్రీచ్కి సరిహద్దులు అంటూ ఉండవు. ఆ సరిహద్దులు లేని ఓపెన్ యూనివర్సిటీలో ఎటువంటి గోడలు లేని ఒక 6 మైలు ఆడిటోరియంలో ఒక సాహిత్య సభ జరగటం, అది నగరంలో ఇంత మధ్యలో, ఒక పక్కన హైదరాబాద్ నైసర్గిక వారసత్వమైన బోల్డర్స్ బండరాళ్ళ మధ్యలో జరగటం అనేది చాలా బాగుంది. ఆ ఓపెన్నెస్ అనేది నేను విన్న ఒక 5-6 కవితల్లో కూడా నాకు అనిపించింది. మామూలు సాధారణంగా ఇటువంటి అధికారిక కాదనుకున్న విశ్వవిద్యాలయం అంటే కానీ ఎంతో కొంత ఒక వ్యవస్థలో భాగం కదా. అటువంటి చోట్ల అధికారిక వేదికల మీద ఉండేటువంటి సెల్ఫ్ సెన్సార్షిప్ కానీ బయట సెన్సార్షిప్ కానీ ఏదీ లేకుండా ఓపెన్గా మాట్లాడదలుచుకున్న దాన్ని మాట్లాడటం, అంటే అంబేద్కర్ స్పిరిట్ అనేది ఎట్లా ఉంటుందో ఆ స్పిరిట్ని చెప్పే విధంగా కవితలు ఉన్నాయి. బాగుంది ఈ వేదిక మీద అటువంటి ధైర్యపు వచనాలను వినటం. ఇటువంటి ప్రయత్నాల్ని, ఇటువంటి కార్యక్రమాలని ఓపెన్ యూనివర్సిటీ కొనసాగించాలనుకుంటున్నాను నేను. కొనసాగించడం మీరు మొదలు పెడితే తర్వాత వాళ్ళు కూడా దాన్ని కొనసాగిస్తారు. ఆక్స్ఫర్డ్ అది ఓపెన్ యూనివర్సిటీ ప్రచురణ ప్రారంభించడం కూడా చాలా అవసరం. ఎందుకంటే అంబేద్కర్ అనేది ఒక పేరు మాత్రమే కావచ్చు విశ్వవిద్యాలయానికి, కానీ దాని స్పిరిట్ని కూడా ఈ విశ్వవిద్యాలయంలోకి వెళ్ళటం అనేది, తీసుకురావడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా సామాజిక శాస్త్రాలు ఇవాళ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కానీ, రాజకీయాన్ని అర్థం చేసుకోవడానికి కానీ, సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి కానీ, ఎందుకు మనుషుల్లో అత్యధికులు సాధికారత లోపించి అణగారిపోయి ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఎంపవర్ చేసుకోవాలి. ఎంపవర్ చేసుకోవడం అనేది ఏదో ఉద్యోగాలు రావడం, పదవులు రావడం లాంటివే కాదు. వాళ్ళ జ్ఞానం చేత ఎంపవర్ అవుతారు, వాళ్ళ చైతన్యం చేత ఎంపవర్ అవుతారు. వాళ్ళ చైతన్యాన్ని, జ్ఞానాన్ని పొంది తమ స్థానాన్ని సంపాదించుకోవడం కోసం పనిచేస్తారు. ఆ పనిచేసే క్రమంలో ఎంపవర్ అవుతారు. ఆ ఎంపవర్మెంట్ను తీసుకురావడానికి చదువు చాలా పనికి వస్తుంది. ఆ కాన్సెప్ట్ మొత్తం ఈ యూనివర్సిటీ తన ఓరియంటేషన్లో భాగం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. నాకు ఈ సందర్భంలో ఇందాక ఎందుకో ఓపెన్ యూనివర్సిటీ వారం రోజులుగా ఈ కార్యక్రమాలు చేస్తుంది. చాలా మంచి పేరు, అంటే అందరూ దీని గురించి చాలా మంచిగా మాట్లాడుకుంటున్నారు. ఇది నిరంతరం వచ్చే సంవత్సరం కూడా చేస్తారా, నిరంతరం జరుగుతూ ఉంటుందా అనే ఒక చిన్న సందేహం కలిగింది. ఇది ఒక ప్రారంభం మాత్రమే కాకుండా మొత్తంగా జరగాలని ఈ సందర్భంగా ఒక చక్రపాణి గారికి ఒక సూచన చేద్దాం అనుకుంటున్నాను. అంబేద్కర్ స్టడీస్ మీద ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా, అలాగే కాన్స్టిట్యూషన్ అధ్యయనం మీద ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఓపెన్ యూనివర్సిటీ తరఫున నిర్వహిస్తే, ఓపెన్ యూనివర్సిటీ తరఫున ప్రారంభిస్తే బాగుంటుంది. ఎందుకంటే అంబేద్కర్ ఎవరికి వాళ్ళు ఇష్టంగా అధ్యయనం చేయాల్సిన వాడే కాదు, విధిగా ఒక కోర్సుగా, ఒక విద్యా విషయంగా కూడా అధ్యయనం చేయాల్సిన వాళ్ళు. అతన్ని చదవటం వల్ల మన ప్రపంచాలు చాలా మరింత విశాలం అవుతాయి, విస్తృతం అవుతాయి. కాబట్టి దాన్ని అంబేద్కర్ యూనివర్సిటీ తన గుర్తుగా, తన ముద్ర ఉండేటువంటి కోర్సుగా అటువంటి కోర్సులు ప్రారంభిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మొత్తానికి ఈ సాయంకాలం, ఎండాకాలం పూట వసంతకాలపు ఆహ్లాదాన్ని ఇచ్చినటువంటి ఈ 6 మైలు సాహిత్య సమావేశం చాలా బాగుంది. సాహిత్యం వర్ధిల్లాలి, కవిత్వం వర్ధిల్లాలి, అట్లాగే ఓపెన్ యూనివర్సిటీ తీసుకొస్తున్న ఇనిషియేటివ్స్ వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
రజనీ గారు మీరు సన్మాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోండి. సార్ రాములు గారు కొంచెం మాకు పర్మిషన్ ఇస్తే కొన్ని విషయాలు చెప్తాం. సార్ ఇది ఓపెన్ యూనివర్సిటీ అంటే మీరు చాలామందికి ఒక అభిప్రాయం ఏముందంటే ఏదేదో వెనుకబడిన తరగతుల యూనివర్సిటీ, బహుజనుల యూనివర్సిటీ, బడుగుల యూనివర్సిటీ అనే ఇది ఉందంటే వెనుకబాటుతనానికి లేదా మెయిన్ స్ట్రీమ్ యూనివర్సిటీ కాదనుంది. సరే మేము సగర్వంగా చెప్పగలుగుతున్నాం. మేము ఊరికే 3 రోజుల క్రితము గ్లోబల్ అలుమ్ని మీట్ పెడితే ఎట్లా ఉంటుందని ఒక ఆలోచన 1 వీక్ బ్యాక్ వచ్చింది. సరే గ్లోబల్ అలుమ్ని మీట్ అని ఐఐటి వాళ్ళు పెడుతున్నాం లేదా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు పెడుతున్నాం రాముల్లాగా, అది కొంత నిజంగానే అన్ని చోట్ల మన వాళ్ళు ఉంటారనే ఫీలింగ్ ఉంటుంది కదా, మనం ఎందుకు అనేటువంటి అనుమానం కూడా వచ్చింది. సరే ఎందుకైనా మంచిది ట్రై చేద్దాం అనుకుని జస్ట్ 3 డేస్ మాత్రమే మేము దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. అసలు మాకు చాలా ఆశ్చర్యం. నేను ఒక 25 సంవత్సరాల కింద మా అలుమ్నిని వెతుక్కుంటూ ఎవరు బాగుపడ్డారు యూనివర్సిటీ వల్ల అని అనుకున్నప్పుడు ఒక 100 మంది కనిపించారు. ఇవాళ మేము వెతుక్కుంటూ వెళ్ళలేదు, మమ్మల్ని వెతుక్కుంటూ దాదాపు 3000 మంది అద్భుతమైనటువంటి అలుమ్ని. అంటే నేను జస్ట్ కొన్ని చెప్తాను. ఏ చదువు లేకుండా పెళ్ళైన తర్వాత పిల్లలైన తర్వాత ఒక తాండాలోంచి ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉందని వచ్చి ఇక్కడ చదువుకున్నటువంటి ఒక మహిళ తెలంగాణలో వచ్చినటువంటి చాకలైలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి మొదటి వైస్ ఛాన్సలర్గా మా విద్యార్థిగా అని చెప్పుకోవడానికి మేము గర్వపడతాం సార్. అట్లాగే ఇవాళ దేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి అత్యంత కాంప్లికేట్ అయినటువంటి సింగరేణి కాలనీస్ కార్పొరేషన్ మొత్తం నవరత్నాల కంటే ఇంకా ఎక్కువ రత్నంలాగా వెలుగుతున్నటువంటి దాన్ని సిఎండి బలరాం కూడా మా ప్రౌడ్ అలుమ్ని అని చెప్తున్నాం. అఫ్కోర్స్ మా వనపట్ల సుబ్బన్న కూడా మా ప్రౌడ్ అలుమ్ని. అదేవిధంగా నాగభూషణం అనే ఐపీఎస్ ఆఫీసరు, బాలస్వామి ఐపీఎస్ హైదరాబాద్ డీసీపీ, గరికపాటి బిందు మాధవ్ ఐపీఎస్ కాకినాడ ఎస్పీ, అదేవిధంగా కట్టా హేమవతి కమిషనర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐఏఎస్. మేము ఊరికే జస్ట్ ఫోన్ల మీద మాకు తారసపడ్డటువంటి వాళ్ళందరూ. అదేవిధంగా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కూడా రచయితలలో కూడా ఉన్నారు, సినిమా నటులు ఉన్నారు, 2 నంది అవార్డులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారు. మాకు ఇంకా వాళ్ళని మేము అంబటి రాయుడు మా స్టూడెంటు, చెస్లో 2-3 ప్రముఖ క్రీడాకారులు మా విద్యార్థులు. అదేవిధంగా విజయలక్ష్మి అని చాలామందికి ఇక్కత్ గురించి తెలుసు, ఒక చేనేత కార్మికురాలు, ఒక దారం పువ్వుల్ని తీసుకుంటూ 5 రూపాయలు 10 రూపాయల జీతంకు ఉన్నటువంటి ఒక కార్మికురాలు మా స్టూడెంట్గా చేరి ఒక పెద్ద ఎంటర్ప్రినర్ అయి ఇవాళ దాదాపు ఏడాదికి 5 కోట్ల టర్నోవర్తో ఒక పెద్ద సంఘాన్ని అక్కడ నడిపిస్తున్నటువంటి వ్యక్తి విజయలక్ష్మి గారు. వీళ్ళందరూ ఎల్లుండి మా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఇది చేస్తున్నారు. సరే ఇది గ్లోబల్ ఎట్లా అవుతుందని మీలాంటి జర్నలిస్టులకు అనిపించదు సార్. దీంట్లో దాదాపు 7 ఖండాల నుంచి 7 కాదు 5 ఖండాల నుంచి 13 మంది మా అద్భుతమైనటువంటి ప్రతిభ కల్పించిన, మళ్ళీ అద్భుతం అంటున్నాను, ప్రతిభ కనపరిచినటువంటి వ్యక్తులు. అంటే అంబేద్కర్ అడుగుజాడలు అనేటి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడుగుజాడలు అనేటి ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని ఖండాలలో పడుతుంది సార్. ఎల్లుండి ఆ కార్యక్రమం, రేపు సాయంత్రం ఆ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం జూమ్లో. వీళ్ళందరూ ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి, కెనడా నుంచి, యుఎస్ నుంచి, జర్మనీ నుంచి, రియాద్ నుంచి, దుబాయ్ నుంచి, మళ్ళీ ఇంకా కెనడా నుంచి ఇంకా 2-3 ఇట్లా అన్ని చోట్ల నుంచి మా విద్యార్థులు ఇక్కడ చదువుకొని 2వ ఛాన్స్, అప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళలో 2వ ఛాన్స్ అనుకుని ఇక్కడ చదువుకొని ఇవాళ ఫస్ట్ క్లాస్ కంట్రీలో ఫస్ట్ క్లాస్ ఉద్యోగాలు చేస్తూ ఫస్ట్ క్లాస్ మనుషుల్లాగా జీవిస్తున్నారు సార్. మీ అందరూ కూడా ఇక్కడ అందరూ కవులు, రచయితలు, మిత్రులు, ముఖ్యంగా ఫేస్బుక్, ట్విట్టర్, చాలా సామాజిక మాధ్యమాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు ఈ యూనివర్సిటీ విశిష్టతని, ఈ యూనివర్సిటీ ఆవశ్యకతని, ఈ యూనివర్సిటీ భవిష్యత్తుకు కావాల్సినటువంటి దీన్ని మీరందరూ కూడా ప్రశంసిస్తారని, మా ప్రయత్నాన్ని మీరందరూ అభినందిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత మా రిజిస్ట్రార్ గారు మీ అందరికీ వందన సమర్పణ చేస్తారు. ఇట్లా 6 బయలు కవిత్వ సమ్మేళనము, సాహిత్య సమ్మేళనము పెట్టాలని
బీసీ గంటా చక్రపాణి గారు చెప్పగానే దాని గురించి కొంచెం మేము భయపడ్డాం ముందు, అసలు కవులు వస్తారా ప్రేక్షకులు వస్తారా అని. కానీ ఇంత ఘనంగా విజయవంతంగా నిర్వహించినందుకు వచ్చిన కవులకు మా విశ్వవిద్యాలయ కుటుంబ సభ్యులందరికీ కూడా అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఇప్పుడు కవులందరినీ ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరూ ఇప్పటివరకు కవితలు చదివిన వాళ్ళందరూ రండి. ఒకసారి మహేందర్ శంకర్ కవులందరినీ పైకి తీసుకుంటారు. మాకు కూడా ఒకసారి జొన్నంబలి కలి ఎసరు పేగులెల్ల కొరికె పసరు వెన్నుకు వంటిన పొట్ట తుమ్మ పట్ట తునికి సుట్ట పరుసుకునే సాపదప్ప పట్టె మంచములు లేని మట్టి మనుషుల వంటికి పట్టు కాంతులొంపినావు. ఎర్రంగా వాసాలను నరికి మోసుకొని వచ్చి గెలుపులన్నీ నునుపు చేసి ఎరుపు తెలుపు పట్టి దిద్ది మర్రి మామిడాకులతో గుడి ముందర పందిరేస్తే దేవుని చూడని వారికి నీవే దేవుడవైతివి. కొలువైనవో ముని వీధి వీధిలో నీ వెలిగే ఆమని. జనదేవుడా ముసురునా పెగోనె బొంత పాలికాపు తిట్లే వంత ఆకలైతే ఈత నట్ట దూపగొంటె బురద సెలిమా గోసదప్ప ఆశలేని గోవులాంటి గుణవంతుల హక్కులెన్ను సాధించి అంధల మెక్కించినావు. బుద్ధునోలెని అందం చేతుల వెన్నెల చందం అద్దమోలె నీడందం ఆశయాల కొలబింబం. నీలమే నీకున్న గుణం నీ గెలుపుకు అదే వరం. శీలమే నీకున్న గుణం నీ గెలుపుకు అదే వరం. జ్ఞానమే నీకున్న ధనం పీడితులకు అదే బలం. ఒత్తిట తొలి చూపు వెలిగే మనువు కళ్ళ పొరలు తొలిగే నువ్వు తడిమితే మసిగోడల మైల ఎల్ల వై తొలిగే నాటిన కసికుల కంచల నీ పిడికిలి పెకలించే నీ దారికి దారులన్నీ దారి నొసగి తల వంచే వెలివాడల కన్నీటి కడలిత